దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరో ఆదివారం వేళ మనం ఈ విధంగా మన దేవుని సందులో మనం చేరి దేవుని స్తుతిష్టకు, దేవుని ఆరాధిస్తకు దేవుడు మన జీవితంలో చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. మరి మెస్సయ సంఘంలో మరి వాక్యం ఈరోజు వాక్యం నా చివరి వాక్యం ఉంటుంది. చివరి వాక్యం కదా. లాస్ట్ వీక్ పాస్టర్ గారు చెప్తున్నారు కదా, లాస్ట్ తర్వాత ఈ వీక్, ఆ తర్వాత మరి నూతన సేవకులు మరి నూతనంగా వాక్యాలు చెప్తుంటారు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు మహోన్నతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహోన్నతమైన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. ఈజ్ అ గ్రేట్ గాడ్, ఎల్ షడాయ్ కదండి. మహోన్నతుడు, ఈజ్ అ గ్రేట్ గాడ్ కదండి. కనుక ఈరోజు నేను ఈ 4 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటిగా ఏంటంటే ఎగ్జాల్టేషన్, రెండవది ఏంటంటే ఎక్స్టాలింగ్, మూడవది ఎడిఫికేషన్, నాలుగవది ఏంటంటే ఎక్విప్పింగ్. 4 విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా మరి చాలా ప్రాముఖ్యమైనవి. మరి దేవుని బిడ్డలుగా మన జీవితంలో మరి ఈ 4 విషయాలు మనము పెట్టుకొని ముందుకు వెళ్దాం. నూతన సంవత్సరంలో అంటే ఇక నూతన మరి లీడర్షిప్ మెస్సయ సంఘానికి వస్తుండగా నూతన లీడర్షిప్ మరి ఏ విధంగా వారు ముందుకు వెళ్ళాలో వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి, సంఘానికి ఉపయోగకరంగా ఉంటుందని, అంతేకాకుండా అనేకులు వినే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని నేను చెప్పాలని ఆశపడి ఉన్నాను. చాలా రోజుల నుంచి నేను ఆలోచన చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి, ఆలోచన బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మొదటిగా ఎగ్జాల్ట్ కదండి. ఎగ్జాల్ట్ అంటే ఉన్నత స్థితిలో పెట్టుట. ఎగ్జాల్ట్ అంటే ఏంటమ్మా చెప్పండి? ఉన్నత స్థితిలో పెట్టుట. ఎగ్జాల్టేషన్, ఉన్నత స్థితిలో పెట్టుట, ఘనపరచుట. దాని మీనింగ్ ఏమై ఉంటుందంటే డిక్షనరీలో టు రైజ్ సమ్వన్ టు ఎ హయ్యర్ ర్యాంక్ ఆర్ మోర్ పవర్ఫుల్ పొజిషన్. టు రైజ్ సమ్వన్ టు ఎ హయ్యర్ ర్యాంక్ ఆర్ మోర్ పవర్ఫుల్ పొజిషన్. ఎగ్జాల్ట్ కదండి, ఉన్నత స్థితిలో పెట్టుట. మన దేవుడు ఆయన ఘనమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. అంటే ఈ మీనింగ్, ఇది కేవలం మీనింగ్ అండి. టు రైజ్ సమ్వన్ టు ఏ హయ్యర్ ర్యాంక్ ఆర్ మోర్ పవర్ఫుల్ పొజిషన్ అంటే ఒక వ్యక్తిని ఉన్నత స్థితిలో పెట్టుట. ఇది మనం ఈ లోకంలో చూస్తుంటాం కదండి. ఒక వ్యక్తిని మనం ఉన్నత స్థితిలో పెట్టాలని చెప్పి మనం చూస్తుంటాం, ఘనపరుస్తుంటాం కదండి. కానీ దేవుణ్ణి మనము ఉన్నత స్థితిలో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఘనుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా ఆయనకి ఇవ్వవలసిన స్థానం ఆయనకి ఇవ్వాలి కదండి. ఆయనకి ఇవ్వవలసిన స్థానము ఇవ్వాలి కదండి. కుటుంబంలో మరి తండ్రి మరి ఆయన హీఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కదండి. ఫ్యామిలీకి హెడ్ ఎవరు? మరి క్రీస్తు. అయితే ఆ తర్వాత మనం చూస్తాం మరి కుటుంబానికి మరి అధిపతి ఎవరు, లేక హెడ్ ఎవరండి? తండ్రి కదా. కొన్నిసార్లు మరి తండ్రి మరి బాగాలేని చెప్పేసి ఆ పిల్లల్ని ఊడగొట్టి మనం బయటపడిస్తామా కదండి? చేయము కదండి. ఆ విధంగా చేస్తే ఇల్లు కూలిపోతుంది. కనుక ఆ ఇంటిని మనం బాగు చేసుకోవాలి అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా మనము దేవుని ఉన్నత స్థితిలో మన జీవితాన్ని పెట్టాలి అదనమాట. దాని ఉద్దేశం ఏంటమ్మా చెప్పండి? మన జీవితంలో దేవుని మనం ఎక్కడ పెట్టాలండి? ఉన్నత స్థితిలో పెట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వి మస్ట్ ఎగ్జాల్ట్ గాడ్ టు ద హైయెస్ట్ పొజిషన్. మన జీవితంలో దేవునికి ఉన్నత స్థితి ఇవ్వాలి కదండి. ఉన్నత స్థితి ఇవ్వాలి బికాస్ ఆఫ్ హూ హీ ఇస్. ఆయన ఎవరో అందును బట్టి ఆయనకి ఆ ఘనత మనము ఇవ్వాలి కదండి. మత్తయి సువార్తలు చూద్దామండి. మత్తయి సువార్తలు 3వ అధ్యాయం 16-17 వచనం మనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 3 and verse 6. యేసు
మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. కానీ ఇక్కడ ఏం చూస్తున్నామండి? యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశములు ఏమైపోయినాయి? తెరవబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు యేసు ప్రభుకి ఏమిస్తున్నాడు? ఘనత ఇస్తున్నాడు. ఇక్కడ ఏమిస్తున్నాడండి? ఘనత ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన మరి మామూలు వ్యక్తి కాదు అని ప్రపంచానికి చెప్పుటకు ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడే మాట్లాడినాడు కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చూసుకుందాం. మత్తయి సువార్త, ఎందుకంటే 4 విషయాలు 4 సబ్జెక్ట్స్ అనమాట. ఈ 4 విషయాలు 4 అంశాలు 4 సబ్జెక్ట్స్. ఒక్కొక్క సబ్జెక్ట్కి మరి మనం గంట తీసుకుంటే అదంతా చెప్పాలంటే ఎంతసేపు అవుతుందండి? 4 గంటలు అవుతుంది. కనుక ఈ 4 గంటల సబ్జెక్ట్ని నేను 1 గంట చెప్పాలంటే చాలా కష్టం కదండి. అయినప్పటికీ మరి మీరు ప్రిపేర్ అయి ఉండండి. కనుక దేవుని బిడ్డలారా, నేను త్వరగా వెళ్ళిపోతాను. మత్తయి సువార్త 26:64 వచ్చిన చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 26 and verse 64. మనిషి కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘాలపై వచ్చుటయు మీరు చూచునని చెప్పగా. చాలు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు యొక్క పొజిషన్ మనం చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క పొజిషన్ ఎక్కడండి? పరలోకమందు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన భూమిలోకి వచ్చినంత మాత్రాన, లేక మనుషులు ఆయన స్వీకరించని మాత్రాన మరి ఆయన ఉన్నత స్థితిలో ఆయన అక్కడి నుంచి పడిపోయినాడని కాదండి కదండి. ఆయన పొజిషన్ ఎక్కడండి? ఆయన పొజిషన్ ఎక్కడ చూస్తున్నాం. మరోసారి చదవమ్మది. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉండుటయు, మళ్ళీ తిరిగి రెండవ రాకడ గురించి కూడా చెప్తున్నాడు ఆయన. ఆకాశ మేఘాల మీద తను వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక దేవుని పిల్లలు ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు యొక్క పొజిషన్ మనం చూస్తున్నాం. ఉన్నత పొజిషన్ కదండి. ఆయన గొప్ప పొజిషన్, ఈజ్ ఎగ్జాల్టెడ్ కదండి. కనుక దేవుని పిల్లరా, స్టెఫను మరి తను యేసు ప్రభుని చూసినప్పుడు ఏమన్నాడో మనం చదువుకుందాం. స్టెఫను 7వ అధ్యాయం అపోస్తుల కార్యం 7:55-56 వచనాలు చదువుకుందాం. స్టెఫన్ యాక్ట్స్ 5 చదవమ్మా. ఆకాశము తెరవబడతయు, చూడండి, ఆకాశం తెరవబడ్డది. మనిషి కుమారుడు ఎక్కడ ఉన్నాడంటమ్మా చెప్పండి? దేవుని కుడి పార్శ్వం మీద ఉన్నాడు. యేసయ్య పొజిషన్ ఈజ్ అన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ కదండి. అక్కడ ఉన్నాడు. హీఈస్ దేర్ కదండి. కుడి పార్శ్వమున చెప్పాను. అప్పుడు చాలమ్మా, చాలు. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్య పొజిషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక మనము యేసు ప్రభు యొక్క పొజిషన్ ఎటువంటిదో ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా మరి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడే. కనుక దేవుని పిల్లారా, యేసయ్య వాక్యం, వాక్యమే యేసయ్య కదండి. యేసయ్య దేవుడు. కనుక దేవుని పిల్లారా, మరి ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు ఒక పొజిషన్ మనం చూస్తున్నాం. అంతేకాకుండా తను ఎక్కడ ఉంటాడో మనం చూస్తున్నాం కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానియేలు గ్రంథములో మనం చూస్తాం ఒక మాట. దానియేలు 7th chapter 13 and 14. Daniel 7:13 and 14. ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలివేయకుడు వచ్చి ఆ మహా వృద్ధుడగు వారిని సన్నిధి ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడింది. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలను మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వములు మహిమయు ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడింది. కనుక ఇక్కడ దేవుని యొక్క మహిమ ఇక్కడ చూస్తున్నాం కదండి. ఆయన గురించి ఇక్కడ వివరిస్తున్నాం కదండి. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, నెబుకద్నెజర్ అంటే ఎవరైనా బబులోను రాజు కదండి. గొప్ప రాజు, గొప్ప రాజ్యం, ద ఎంపైర్ ఆఫ్ బబులోన్. ఎక్కడి నుంచి అండి? మరి బబులోన్ నుంచి స్టార్ట్ అయితే దాదాపు ఇండియా వరకు అంత పెద్ద రాజ్యం కదండి, అంత గొప్ప రాజు.
అయితే దేవుడు అతనికి ఏమి ఇచ్చినాడండి? గడ్డి తినటానికి అవకాశం ఇచ్చినాడు కదండి. కనుక ఎందుకు? దేవుణ్ణి ఒప్పుకోనందుకు దేవుడు అటువంటి పని చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల వరకు అడవి జంతువు వలె గడ్డిలో తిరుగుతూ గడ్డి తిన్నట్టు మనం చూస్తున్నాం. కానీ దేవుని బిడ్డలారా, అతని జ్ఞానం వచ్చినప్పుడు అని ఏమంటున్నాడండి? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం చదవండి. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు అంటే ఎవరండి? యెరూషలేమును ధ్వంసం చేసి యెరూషలేములో బంగారం అంతా తీసుకొని వెళ్ళిన రాజు 586 BC. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, యెరూషలేములో ప్రజలను బబులోనికి చెరపట్ట తీసుకొని వెళ్ళినవాడు, క్యాప్టివిటీగా తీసుకొని వెళ్ళినవాడు కదండి. ఆ నెబుకద్నెజరు తన జ్ఞానం వచ్చింది కదండి. దేవుని ఒప్పుకోనందుకు దేవుడు ఏం చేశాడు? అతనికి చూపించినాడు. కొన్నిసార్లు అంటారు కానీ నా తడాకా చూపిస్తా అంటారు. ఏమంటారు? నా తడాకా చూపిస్తా అంటారు. దేవుడు ఏం చేశాడండి? ఆయన తడాకా చూపించినాడు. He has made Nebuchadnezzar the great king as a beast. జంతువుగా మార్చి గడ్డి తినేటట్టు చేసినాడు కదండి. ఆ తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత అతను ఏమంటున్నాడు? ఆ కాలం గడిచిన తర్వాత నెబుకద్నెజరు నేను మరలా ఎటువంటి బుద్ధి వచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ మానవ బుద్ధి. అంతకుముందే అహంకారమైన బుద్ధి. ఆ తర్వాత ఏమొచ్చింది? దేవుడు ఏమిచ్చినాడు? జంతు బుద్ధి ఇచ్చినాడు. ఇప్పుడేం బుద్ధి వచ్చిందంట? మానవ బుద్ధి. నార్మల్కి వచ్చేసి నార్మల్ పొజిషన్కి వచ్చేసినాడు కదండి. మానవ బుద్ధి. ఇప్పుడు కళ్ళు ఎక్కడ పోయినామో చెప్పండి? ఆకాశం వైపు పోయి ఇప్పుడు దేవుని మహింపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చిరంజీవి అంటున్నాడు. ద వన్ హూ లివ్స్ ఫర్ ఎవర్. చిరంజీవి అంటే చిరకాలము జీవించువాడా అంటున్నాడు కదండి. అంటే నీవు చిరకాలం జీవించువాడు, కానీ నేను కొంత మాత్రమే జీవిస్తాను. ఇప్పుడు తెలుసుకున్న జ్ఞానం వచ్చేసింది కదండి. దేవుని జ్ఞానం వచ్చిన తర్వాత మాటలన్నీ మారిపోతాయి కదండి. చిరంజీవి అగు ఏమంటున్నాడు? సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రము. ఇశ్రాయేలు వాళ్ళు చెప్పే మాటలు ఈయనే చెప్తున్నాడు అండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. ఇశ్రాయేలు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. నా సొత్తు అయిన ప్రజలు అంటారు. వాళ్ళు ఆయనను మర్చిపోయినందుకే ఈ క్యాప్టివిటీ కదండి. బబులోనికి ఎందుకు పోయినారు? దేవుని మర్చిపోయినందుకే క్యాప్టివిటీ పోయినారు 70 years. అయితే నెబుకద్నెజరు జ్ఞానం వచ్చినప్పుడు ఏమంటున్నాడండి? చిరంజీవియు సర్వోన్నత దేవునికి స్తోత్రములు చేసి గణపరుస్తున్నాడు. అందుకోసం భక్తుడు పాట గణపరతును నీ నామం యాని నామం గణపరతును నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. హల్లెలూయా. ఘనపరిచే పాటలు మనం నేర్చుకోవాలి. అంతేకాకుండా బై హార్ట్ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడని? ఘనపరతును స్తుతించి తిని ఆయన ఆధిపత్యమును చిరకాలము వరకు. బికాజ్ ఇట్ ఈజ్ అన్ ఇటర్నల్ గాడ్. అవర్ గాడ్ ఇస్ ఇటర్నల్ గాడ్. ఆయనకు టైం లేదండి. ఆయనకు టైం పరిమితి లేదు. మనకి టైం పరిమితి ఉంది. మనిషి ఆయు 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు. కానీ దేవునికి ఆ పరిమితి లేదండి. ఏమంటున్నాడమ్మా? చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నది. తెలుసుకున్నాడు. నా రాజ్యము చాలా కాలం ఉండదు, కానీ దేవుని రాజ్యం చాలా కాలం ఉంటుందని చెప్తాను తెలుసుకున్నారు కదండి. కనుక దేవుని బిడ్డలారా,
ఆ తర్వాత తను ఒక మరి శాసనం పెడతాడు కదండి. మరి అందరూ ఈ దేవుణ్ణి పూజించాలని చెప్పి ఆరాధించాలని చెప్పేసి తను ఒక శాసనం పెడతాడు కదండి. తర్వాత దర్యావేషు లేక దర్యావేషు అని ఒక రాజు వస్తాడు కదండి. ఆయన కూడా దేవుని జ్ఞానం పొందుకున్నప్పుడు ఆయన కూడా ఏమంటాడండి, దర్యావేషు Daniel 6:26 and 27 చదువుకుందామండి. నా సముఖమున చూడండి, ఈ దారియస్ అనే మరి రాజు తన ఒక నియమం పెడుతున్నాడు. ఏమంటున్నాడో చెప్పండి. దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు. ఆయన సముఖంలో ఏమి కావాలి, అందరూ వనకాలి. బికాజ్ ఈజ్ అ గ్రేట్ గాడ్, ఈజ్ అన్ ఆసమ్ గాడ్, ఈజ్ అ మైటీ గాడ్. ఆయన గొప్ప దేవుడు, భయంకరమైన దేవుడు. కనుక ఏం కావాలి, ఆయన ఎదుట అందరూ సర్వజనులు భయపడాలి కదండి. తర్వాత ఏమంటున్నామో చెప్పండి. ఆయన జీవము గల దేవుడు, ఆయన యుగ యుగము నుండి వాడు. ఆయన ఈ అంత జ్ఞానం ఎక్కడ చూస్తున్నామో చెప్పండి. అంతకుముందు ఏం చేస్తాడు ఆయన, యెరూషలేం తెచ్చిన గిన్నెలతో ఆ పాత్ర అందరికి ఆయన అందరికి ఎదుట ఏం చేస్తాడు, ఆ పాత్రలో ద్రాక్షరసం తాగుతుంటే అప్పుడు ఏమొస్తుంది, మెనే టెకెల్ పార్సిన్ అని దేవుడు రాస్తాడు కదండి. గోడ మీద రాసినప్పుడు వణికిపోతాడు, అందరు వణికిపోతుంటారు కదండి. ఆ తర్వాత నార్మల్ లెవెల్కి వచ్చిన తర్వాత చేతులు వణకకుండా మరి మనిషి వణకకుండా ఉన్నప్పుడు అప్పుడే ఏమిస్తున్నాడు, ఈ లా ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడో చెప్పండి. సర్వజనులు ఎవరు దేవుని పూజించాలంట, దానియేలు యొక్క దేవుని పూజించాలి. ఎందుకంటే ఆయన నిరంతరం ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత ఏమన్నాడమ్మా, ఆయన రాజ్యము నాశము కానేరదు. చూడండి, యేసు ప్రభు పేతుతో మాట్లాడినప్పుడు ఈ బండ మీద నా రాజ్యమును స్థాపించదని అన్నప్పుడు ఏమంటాడు, నరకం యొక్క పాతాళం యొక్క ఏమి కావంట, ఏమి చేయలేవు. ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివేల్ ఓవర్ ఇట్. అంటే హెల్ అంటే సాతాను శక్తులు ఏమి చేయలేవు ఎవరిని, సంఘాన్ని. ఈరోజు ఏమనుకుంటున్నారంటే మన దేశంలో మరి క్రిస్టియన్ చర్చ్ లేకుండా జరగని చూస్తున్నారు. ఏం చేస్తున్నారండి, మన దేశంలో చర్చ్ అనే మాట ఉండకుండా ఉండాలని చెప్పేసి, క్రిస్టియన్స్ ఉండకుండా ఉండాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు కదండి. ఈ ప్లాన్స్ కన్నా ఇంకా ఉన్నతమైన ప్లాన్స్ చేసేవాడు ఉన్నాడు. ఆయన ఎవరు, దేవుడు కదండి. అందరికి టైం ఇస్తాడు, కొద్ది టైం ఇస్తాడు. హిట్లర్ ఏం చేసినాడు, యూదులందరినీ నాశనం చేసేయాలి. నేను ఆర్యన్ ఏమనుకున్నాడు, ఐఎమ్ ఆర్యన్ ఈజ్ ద బెస్ట్ రేస్ ఇన్ ద వరల్డ్ అనుకున్నాడు. వీళ్ళంతా చెత్త అనుకున్నాడు. అందరు నాశనం చేస్తూ పోతే ఏమైందమ్మా, ఒకరోజు ఆయన సెక్రటరీ విషప్ క్యాప్సూల్ వేసుకొని మింగి చచ్చిపోయినాడు, సూసైడ్ చేసుకున్నారు. ఏమేమో చేయాలనుకున్నాడు కదండి. ఏం చేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. దేవునికి వ్యతిరేకంగా పోతే ఇదే గత అవుతుంది ఎవరికైనా, ప్రపంచంలో ఎవరికైనా ఇదే గత అవుతుంది. కనుక దేవుని పిల్లారా ఏమంటున్నాడు అన్నమాట, ఆయన ఆధిపత్యము ఆయన విడిపించువాడు. దానియేలును ఎక్కడి నుంచి విడిపించాడమ్మా, సింహపు బోనులో నుంచి విడిపించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన విడిపించువాడు కదండి, ఇస్ అ రెడీమర్, రక్షించువాడు, రక్షకుడు కదండి, ఇస్ అ రెడీమర్. తర్వాతమ్మా, రక్షించువాడనై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్య కార్యములను చేయువాడు. అందుకోసం ఆయన పేరంటే ఆశ్చర్యకరుడు
ఆయన పేరేంటమ్మో చెప్పండి? ఆశ్చర్యకరుడు. కనుక దేవుని బిడ్డ అయిపోయింది మా 27. చదువు. ఆయనే సింహముల నోటి నుండి ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలుని ఏం చేశాడంట? రక్షించినాడు. కనుక ఇవన్నీ చెప్తున్నాడు కదండి. ఎవరు? దర్యావేషు. అంతకుముందు దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నాడు. దేవుని అతన్ని జస్ట్ ట్యాప్ చేసినందుకు ఆయన జీవితం అంతా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని మనం ఉన్నత స్థితిలో పెట్టాలి కదండి. మామూలు వ్యక్తి మనము మామూలు వ్యక్తులమైన మనమైనప్పటికీ లేక గొప్ప రాజులైనప్పటికీ ఏం చేయాలమో చెప్పండి? దేవునికి ఉన్నత స్థానము ఇవ్వటం వాళ్ళు నేర్చుకోవాలి. మనం అందరూ నేర్చుకోవాలమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ హేరోద్ గురించి చెప్తాను. ఒక వార్నింగ్ కదండి. ఒక వార్నింగ్ చూద్దాం. హేరోద్, యాక్ట్స్ చాప్టర్ 12 and verse 20. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 20వ వచనం చూసినట్టయితే హేరోద్ గురించి మనం ఒక మాట చదువుకుంటాం అక్కడ. తూనీయుల మీదను సిదోనీయుల మీదను యాక్ట్స్ అమ్మా, యాక్ట్స్ 12:20. సిదోనీయుల మీదను అతని అత్యాగ్రహం కలిగినందున వారు ఏక మనస్సుతో రాజు వద్దకు వచ్చి అంతఃపురములకు పై విచారణ కర్తయ్యకు బ్లాస్తులు తమ పక్షముగా చేసుకొని. సరే, ఇక్కడ మనం అంటే హేరోద్ గురించి అందరు తెలుసు కదా. హేరోద్ ఒకరోజు మంచిగా డ్రెస్అప్ అయ్యి ఒక స్పీచ్ ఇస్తున్నారు. స్పీచ్ ఇస్తుంటే ఏమవుతుందమ్మా చెప్పండి? 21లో ఉందా? తెలుగులో 21 చదవమ్మా. చూడండి. నియమింపబడిన దినమందు హేరోదు ఏం వేసుకొని వచ్చిందమ్మా చెప్పండి? రాజవస్త్రములు. అంటే రాజవస్త్రం అంటే మామూలు కాదమ్మా. మేము మొన్న ఇది ఆర్డినేషన్ టైంలో వేసుకున్న వస్త్రములు అవి కావు కదండి. రాజవస్త్రములు అంటే ఆ వస్త్రానికి ఏముంటుందో చెప్పండి? బంగారంతో పొదగబడిన దాదాపు బంగారంతో చేయబడిన వస్త్రం, వజ్రాలతో నిండబడిన వస్త్రం. ఎందుకంటే హీస్ ద కింగ్ కదండి. రాజవస్త్రమును ధరించుకొని ఏం చేశాడంటే ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నాడు. చూడండి, న్యాయపీఠం మీద కూర్చున్నాడు. ఎందుకంటే ఈజ్ ద కింగ్. ఎస్, హి సిట్టింగ్ ఆన్ ద థ్రోన్ కదండి. కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేసినాడంటే ఒక స్పీచ్ ఇచ్చినాడు కదండి. అంటే హేరోద్ ఈజ్ ఎ గుడ్ స్పీకర్. దీని అర్థం ఏంటమ్మా చెప్పండి? హేరోద్ ఈజ్ ఎ గుడ్ స్పీకర్, మంచిగా మాట్లాడే వ్యక్తి. అయితే ఏమైంది? అందరు మంచిగా మాట్లాడితే అప్పుడు అందరు ఏమన్నారంటే ఇది దేవుని స్వరం, ఇది దేవుని స్వరం, ఇది దేవుని స్వరం అని చెప్పేసి అంతా పొగడుతుంటే ఏం చేశాడంటే ఆయన ఆ పొగడతలు తీసుకున్నాడు. కదండి. ఆ పొగడతలు తీసుకుంటే ఏమైందమ్మా చెప్పండి? పురుగులు పట్టి చనిపోయినాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇది దేవుని ఇచ్చిన స్వరం అంటే ఒక మాట అయిపోతుంది కదా. ఇది దేవుని కృప అని ఒక మాట అంటే అయిపోతుంది. ఇంకా దేవుని కన్నా నా స్వరమే ఎక్కువ అయిపోయిందని చెప్పని అని అనుకుంటే దేవుడు ఏం చేసినాడు? ఒక ట్యాప్ చేసినాడు కదండి. ఏమైపోయాడు? ఆయన అక్కడే పురుగులు పట్టి చనిపోయినాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వవలసిన స్థానం మనము మన జీవితంలో దేవునికి ఇవ్వాలి కదండి. కీర్తన 99 5వ వచనం చదువుకుందాం, 9వ వచనం చదువుకుందాం. ఎగ్జాల్టేషన్ ఆఫ్ గాడ్ కదండి. మన దేవుడైన యెహోవా చెప్పమ్మా. మన దేవుడైన యెహోవా ఘనపరచుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎగ్జాల్ట్ ద లార్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. ఏముంటుందమ్మా చెప్పండి? ఎగ్జాల్ట్ ద లార్డ్. మన దేవుని ఏం చేయాలి? మనము ఘనపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అమ్మా, ఆయన పాదమ పీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఈజ్ హోలీ. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మరి హీజ్ అ గ్రేట్ గాడ్. కనుక ఆయన పాదముల ఎదుట ఏం చేయాలంటే మనము సాగిలపడాలి. 9వ వచనం చదవమ్మా. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. చూడండి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట ఏం చేయాలంటే మనము
సాగిలపడాలి కదండి. కనుక దేవుని బిడ్డలారా, కీర్తన 118, 28 వచ్చిన చదువుకోండి. Psalms 118 and verse 18. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను, కానీ ఆ, ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. 28 అమ్మా. నీవు నా దేవుడవు, నీవు నా దేవుడు కదండి. ఏమంటున్నాడమ్మా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడు కనుక నేను నీకు ఏమి అర్పిస్తాను? కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తాను. ఆ, నీవు నా దేవుడవు, ఆ, నిన్ను గణపరచెదను. నిన్ను గణపరుస్తాను. మన జీవితంలో మన డ్యూటీ ఏంటమ్మా చెప్పండి? దేవుని గణపరచడం. కనుక దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం ఏంటంటే ఇంకొక మాట, కీర్తన 148, 13 వచ్చిన చదువుకుందాం. Psalms 148 verse 13. అందరూ యెహోవా నామమును స్తుతించుదురు. అందరూ యెహోవా నామం ఏం చేస్తారంట? స్తుతిస్తారు గాక. ఆయన నామము మహోన్నతమైన నామము. మహోన్నతమైన నామం. ఎందుకంటే ఆయన నామం మహోన్నతమైనది. ఆయన ప్రభావము భూమి ఆకాశముల కంటే పైన ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, వి హావ్ టు ఎగ్జాల్ట్ గాడ్. మన దేవుని ఏం చేయాలమ్మో చెప్పండి? ఉన్నత స్థితిలో పెట్టాలి, ఘనపరచాలి. యాక్ట్స్ చాప్టర్ 5 and verse 31 చదువుకుందాం. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలునకు మారుమనసును ఆ ఆకాశమునకు దయచేయుటకై ఆ దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన రక్షణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. యాక్ట్స్ 5:31 మనసు చదవమ్మా. ఇశ్రాయేలునకు మారుమనసును ఆ పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను దేవుడు అతనిని ఏ విధంగా పెట్టాడంట? అధిపతి, రక్షకునిగాను తన రక్షణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. దేవుడు ఎవరిని హెచ్చించాడంట? యేసయ్యను హెచ్చించి ఉన్నాడు కదండి. హి హస్ లిఫ్టెడ్ హిమ్ అప్ హై కదండి. ఫిలిప్పీ 2:9 చదువుకుందాం. Philippians chapter 2 and verse 9. Philippians chapter 2 and verse 9. Philippians chapter 2 and verse 9 చదువుకుందామండి. అందుచేతను పరలోకములో భూమి మీదను భూమి కింద అయినను చూడండి, ప్రతి వాని మోకాలు ఎక్కడ వంగాలంట? యేసు నామములో ఎదుట వంగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హి ఈజ్ లార్డ్, హి ఈజ్ లార్డ్. He has risen from the dead and he is Lord. Every knee shall bow, every tongue confess that Jesus Christ is Lord. Praise the Lord. Hallelujah. యేసయ్య ఎదుట ప్రతి నాలుక, ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఆయనను ఒప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేకపోతే నరకమే కదండి. లేకపోతే ఏంటమ్మా చెప్పండి? సింపుల్ గా చెప్పాలంటే నరకమే కదండి. యేసయ్య చెప్పినాడు, యేసయ్య వార్నింగ్ ఇచ్చినాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో చివరి వచనం చదవండి అమ్మా. యోహాను సువార్త 3వ అధ్యాయం చివరి వచనం చదవండి. చూడండి, కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. తర్వాత ఏమన్నాడు? కుమారునికి విధేయత కానివాడు ఏం చూడంటే ఆయన జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. దేవుని ఉగ్రత అంటే ఇక మనం ఏమి మాడిపోతాం కదండి. దాని బదులు ఆయన చెప్పినట్టు చేస్తే క్షేమంగా ఉంటాం, కూల్గా ఉంటాం కదండి. చల్లగా ఉండంటారు కొంతమంది. ఏమంటారమ్మా? చల్లగా ఉండండి అంటారు.
కూల్గా ఉంటాం మనం. లేకపోతే మాడి మసైపోతాం. వేసాన్ని మరి మనము అంగీకరించకపోతే ఏమైపోతాం మనము? విల్ బి యాజ్ డెడ్. ఎక్స్టాల్, రెండోది ఏంటమ్మా చెప్పండి? ఎక్స్టాల్. ఎక్స్టాల్ అంటే స్తుతించుట. ఎక్స్టాల్, ఎక్స్టాలింగ్ గాడ్. టు ప్రైజ్ సంథింగ్ ఆర్ సమ్ వన్ వెరీ మచ్ కదండి, ఆల్వేస్. కనుక దేవుని బిడ్డలారా, దేవుని మనం స్తుతించాలి ఎల్లప్పుడూ. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలంగా దేవుని మనం స్తుతించాలి కదండి. ఆయన మరి పరిశుద్ధ నామం మనం స్తుతించాలి. అంతేకాకుండా ఆయన యొక్క గుణాతిశయములు మనం ఏం చేయాలండి? ఇతరులకు మనం ప్రచురము చేయాలి కదండి. వి మస్ట్ ఎక్స్టాల్ ద వర్చ్యూస్ ఆఫ్ అవర్ గాడ్. పేతురు అంటాడు కదా, దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయుటకు మీరు ఏమై ఉన్నారంట? ఏర్పరచబడిన వంశము. మనం ఎవరమ్మా చెప్పండి? ఏర్పరచబడిన వంశము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఆయన ఎవరు? హిట్లర్ ఏమనుకున్నాడు? ఆరియన్స్, మేము మంచి వంశము. ఎక్కడ పోయింది ఆయన? ఆయన లేడు. మనము ఆయన స్తుతించే వంశం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిలువబడిన వంశము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమన్నాడమ్మా చెప్పండి? ఏర్పరచబడిన వంశము. మనకి మన ఇంటి పేర్లు మనకి ఏమేమి ఉన్నా కూడా అన్నీ పోతాయి కదండి. లాస్ట్ వీక్ అయినా పాస్టర్ గారు వాక్యం చెప్పినారు. మనకి ఏమేమి పడుతుందంట? ఒక బ్లాంక్, మరి మనకి ఒక ప్లేక్ దొరుకుతుంది కదండి. ఒక స్టోన్ కట్ చేసి దాన్ని ఏమంటారు? ప్లేక్ అంటారు కదా. దాని మీద ఏముంటుందంట? ఒక కొత్త పేరు. ఆ పేరు ఎవరు తెలుస్తుందంట? దేవునికే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తికే తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఏం చూస్తున్నామంటే మనం దేవుని స్తుతించాలి. దావీదు కీర్తన 34లో ఆయన ఏమంటాడు? నేను దేవుని ఎల్లప్పుడూ, చదవమ్మా 34:1 వచనము, నేను ఎల్లప్పుడూను. అందుకోసం భక్తుడు పాట రాసిన, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతింతును నిత్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వచనంకి నేను కొన్నిసార్లు నాకు పాటలు ఇష్టం కాబట్టి, మ్యూజిక్ ఇష్టం కాబట్టి నేను ఆలోచన చేస్తుంది, ఇంత మంచి ట్యూన్ ఎట్లా కట్టిండి? ఎవరో వ్యక్తి కదండి. ప్రైజ్ ది లార్డ్. అంత ఆ జ్ఞానం ఎవరిస్తారో చెప్పండి? దేవుడే ఇస్తాడు. ఈ మాట రాసిందెవరు? దావీదు రాసినాడు. ఆ జ్ఞానం ఇచ్చిందెవరు? పరిశుద్ధాత్ముడు ఇచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్ముడు ఆ జ్ఞానం ఇచ్చిన వాడు ఆ ట్యూన్ కట్టాను కూడా ఏమిస్తాడమ్మా చెప్పండి? జ్ఞానం ఇస్తాడు కదండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించును నిత్యము, ఆయన కీర్తి నా నోట నుండును. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలి. 68వ కీర్తన 4వ వచనం మనం చూస్తాము. వి షుడ్ ఎక్స్టాల్ అవర్ గాడ్. దేవుని గురించి ఏం చేయాలి? మనము పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్ర గానము చేయాలి. స్తోత్రం చెల్లించాలి కదండి. ఎల్లప్పుడూ స్తోత్రం చెల్లించాలి. కనుకనే భక్తుడు రాసినాడు కదండి చిన్న పాట, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి స్తుతించదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. ఎల్లప్పుడు మనం దేవుని స్తుతిస్తూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక దేవుని బిడ్డలారా, 33వ కీర్తనలో మొదటి వచనం ఏముంటుందంటే, నీతిమంతులు కదండి, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులు ఏ విధంగా ఉంటుందంట? శోభస్కరముగా ఉంటుంది.
ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అని ఇంగ్లీష్లో ఉంటుంది కదండి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము శోభస్కరము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ట్యూన్ బాగుందా? ఇది నేను కట్టింది, దేవుడు నాకు ఇచ్చిన గానం బట్టి కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేని పిల్లారా, మనం కట్టాలి, మనం ట్యూన్ కట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాడుతూనే ఉండాలి, స్తుతిస్తూనే ఉండాలి. అది మన డ్యూటీ అండి. కదండి, డ్యూటీ చేసుకోండి. 8 గంటల డ్యూటీ, 9 గంటల డ్యూటీ, పోయేటప్పుడు 10 గంటలు, 12 గంటలు కూడా కావచ్చు కదండి. ఇంకా కనీసం 1 గంట మిగులుతుంది కదా ఇంట్లో అన్ని పనులైన తర్వాత. ఆ గంటలో మీరు ఆరాధన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, 95వ కీర్తన మనం చూస్తామండి. మొదటి వచనం ఏముంటుందంటే, దానికి పాట రాసేసినాడు. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటామో చెప్పండి? రక్షణ దుర్గము. కమ్ లెట్ us worship the Lord కదండి. కనుక దేవుని బిడ్డలారా, God will be exalted and exalted. మనము దేవుని స్తుతించినా స్తుతించకపోయినా ఆయన స్తుతించేవారు ఉంటారు. ఏలే ఏమనుకున్నాడు? ఆ జెజబెల్ అందరిని చంపేసింది కదా, నేను ఒక్కని మిగిలిన దేవా అంటే దేవుడు అంటుందా చూపిస్తారా అని చెప్పేసి. ఎంతమంది చూపిస్తాడో చెప్పండి. 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు ఆయన దగ్గర. మనం అనుకుంటాం ఇంక నేనే మిగిలిన, ఇంకా దేవుడిని నేను స్తుతించకపోతే ఇంకా ఎవరు స్తుతించరు, దేవుడి పక్షంగా నేను లేకపోతే ఇంకా ఆయనకి ఎవరు లేరు అంటే అది మంచి ఆలోచన. అటువంటి ఆలోచన సంఘానికి రావాలి. ఈరోజు నేను సంఘానికి వెళ్ళకపోతే సంఘం లేదేమో, ఈరోజు సంఘానికి వెళ్ళకపోతే సంఘం అసలు నడవదేమో, అటువంటి ఉద్దేశంతో రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యెషయా 52:13 చదువుకుందాం. యెషయా 52:13, ఐజయా 52:13. ఆలకించుడి, నా సేవకుడు. ఎవరి గురించి చెప్తున్నాడో చెప్పండి? నా సేవకుడు అంటే యేసయ్య గురించి చెప్తున్నాడు. ప్రవచనం, యేసయ్య గురించి ప్రవచనం. నా సేవకుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడంట? వివేకముతో ప్రవర్తిస్తాడు. యేసయ్య వివేకము, ఆయనే వివేకము కదండి. జ్ఞానవంతుడు, ఇదిగో సొలొమోను కన్నా జ్ఞానవంతుడు మీ మధ్యలో నిలిచి ఉన్నాడని చెప్పేసి చెప్తున్నాడు. అందరు ఇటువంటి చూస్తే ఎవరున్నారు అక్కడ? యేసయ్యనే ఉన్నాడు. అంటే ఆయన్నే జ్ఞానవంతుడు కదండి. ఆ తర్వాతమ్మా చూడండి, అతను హెచ్చింపబడతాడంట, ప్రసిద్ధుడు అవుతాడంట, మహాగణుడుగా ఎంచబడును. యేసయ్య గురించి. కనుక ప్రపంచమును యేసయ్యని పక్కకు పెట్టినా కూడా, యేసయ్యని హేళనగా మాట్లాడినప్పటికీ ఆయన పొజిషన్ ఆయనదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హి ఈజ్ ఎగ్జాల్టెడ్. అందుకోసం ఇంగ్లీష్లో ఒక పాట రాసిన, హి ఈజ్ ఎగ్జాల్టెడ్, ద కింగ్ ఈజ్ ఎగ్జాల్టెడ్ ఫర్ ఎవర్ కదండి. ఎన్ని వర్షిప్ పాటలు తెలుసుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, హి ఈజ్ ఎగ్జాల్టెడ్ కదండి. ఆయన హెచ్చింపబడి ఉన్నాడు. లోకంలో ఆయనకి ఆ ఘనత లేకపోయినా హిస్ పొజిషన్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్. హి విల్ నాట్ చేంజ్ కదండి. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. మళ్ళీ ఒక వార్నింగ్ చదువుకుందామండి. వర్షిప్ జీసస్, ఇఫ్ నాట్ హిస్ యాంగర్ విల్ కమ్ అపాన్ యూ కదండి. ఇందాకనేమో చదువుకున్నాం, హేరోదు మీద దేవుని ఉగ్రత ఏ విధంగా వచ్చిందో. కీర్తనలు 2:12 మనం చదువుకున్నాం. ఇంత కీర్తనలు 2:12, ఆయన కోపం ఏ విధంగా త్వరగా రగులుకొనును. కనుక దేవుని బిడ్డలారా,
ఆయన గుణాతిశయములలో ఒకటేంటంటే కోపం. దేవుని యొక్క దేవుడు పరిశుద్ధుడు, ఆయన ప్రేమ గలవాడు, కనికరమ గలవాడు, దయగలవాడు కదండి. అయినప్పటికీ ఆయన కోపగించుకునేవాడు కదండి. ఆయన ఉగ్రత చెప్పండి, చదవమ్మా. ఆయన కోపము త్వరగా రగులుకొనును. తనకి ఏం చేయాలంటే ఎవరిని ముద్దు పెట్టుకోవాలి? కుమారుని ముద్దు పెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి దినమంతా మరి శిరీష, జానీ, మరి బాబుని ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంటా నాకు తెలియదు కదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చిన్నపిల్లల్ని ముద్దు పెట్టుకుంటాం కదండి. అందరు తల్లిదండ్రులు అందరు వాళ్ళ ప్రేమ పిల్లల మీద చూపిస్తుంటారు. దేవుని ఎడలు కూడా మనం ఏం చూపించాలమ్మ చెప్పండి? ప్రేమ చూపించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కుమారుని ఏం చేయాలంటమ్మా చెప్పండి? ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపిస్తాడు. దేవుడు కోపిస్తాడు. యేసు ప్రభుని హేళన చేసి, యేసు ప్రభుని మరి పక్కకు నెట్టేసి, యేసు ప్రభు అసలు నథింగ్ అన్నట్టు చూస్తే దేవుని బిడ్డలారా, వాళ్ళ మీదకి ఎవరు కోపిస్తామో చెప్పండి? కనుక దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన ఎదుట నిలబడాల్సి వస్తుంది అందరు కదండి. ఆయన కోపగించిన వారు, నీవు దేవుడు కుమారు అయితే అసలు నుంచి దిగి నిన్ను రక్షించుకో, అప్పుడు నన్ను కూడా రక్షించుకో కదండి. అప్పుడు అందరు నిలబడతారు అక్కడ. ఎవరెవరు ఏమేమి అన్నారన్నీ. కనుక ఏం చేయాలని చెప్పండి? ఏసైనా మనము ముద్దు పెట్టుకోవాలి, ఏసైనా హత్తుకొనాలి, ఏసైనా ఏం చేయాలని చెప్పండి? ప్రేమించాలి. ఏసైనా ఏం చేయాలని చెప్పండి? స్తుతించాలి, మహింపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే ఏమవుతామో చెప్పండి? ఆయన ఉగ్రత వస్తుంది. ఎక్స్టాల్ ద లార్డ్ కదండి. ఎక్స్టాల్ అంటే ఏంటమ్మో చెప్పండి? స్తుతించుట, పొగడటం, కొనియాడటం కదండి. కొన్నిసార్లు మనుషులు పొగుడుతుంటారు కదండి. నాకు రాదు అది, అందుకోసం నన్ను ఎవరు పొగడరు కదండి. మెస్సయా మినిస్ట్రీస్ అసలు మనం చాలా మెస్సయా మినిస్ట్రీ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? 1997లో స్టార్ట్ అయింది. 97లో స్టార్ట్ అయింది. 99లో మనం ఫస్ట్ యానివర్సరీ జరుపుకున్నాం. ఎక్కడ? సికింద్రాబాద్లో గుడ్ న్యూస్ సెంటర్లో జరుపుకున్నాం. చాలా పెద్ద ఫంక్షన్ అది. బెంజమిన్ కొమానపల్లి, విజేఎస్ఎస్ నెల్సన్, పులిపూరి అబ్రహాం గారు, ఇంకోరు డాక్టర్ జెర్సన్ గారు, ఇంకా చాలామంది పెద్ద పెద్దలు వచ్చినారు ఆ మీటింగ్కి. బెంజమిన్ కొమానపల్లి మీకు తెలుసు, అందరూ తెలుసు కదా. ఆయన మెసేజ్ ఇచ్చిండు ఆ రోజు. మన మ్యాగజైన్ విజేఎస్ నెల్సన్ గారు లేదా ఇంకోరు ఇనాగ్రేట్ చేసిన మెస్సయా కోయర్, 10 మంది కోయర్ అంటే మనకి. ఆ కోయర్ని ఆ రోజు ఇనాగ్రేట్ చేసినాం 1999లో. కనుక దాని పిల్లలు ఆ మీటింగ్ అయిన తర్వాత మా చిన్నాన్న కూడా చెప్తున్నాడు, అన్న నువ్వు పొగడటం నేర్చుకోవాలన్నాను. కూల్గా చెప్తున్నాడు, ఏం చేయాలి నువ్వు? మనుషులను పొగడటం నేర్చుకోవాలా, వీళ్ళందరూ పొగడతలు కావాలా, నువ్వు చెయ్యాలా అన్నాడు. నాకేమో రాదు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అందరు కాదు, కొంతమందికి ఉంటుంది కదండి. కనుక దేవుని పిల్లారా, మనం మొదటిగా ఎవరిని పొగడాలమ్మా చెప్పండి? దేవునే పొగడాలి. చాలు, అదొకటి నేర్చుకుంటే చాలమ్మా కదండి. దేవుణ్ణి పొగడాలి. దేవుని పొగడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కీర్తన 156 చదువుకుందాం. సకల ప్రాణులు యెహోవాను ఏం చేయాలంట? స్తుతించాలి. ఈ 50 కీర్తన 150 కీర్తన మొత్తం స్తుతించుడి అని మొత్తం కీర్తన మారింది. కనుక దేవుని బిడ్డలారా, దాంట్లో ఒకటే మాట, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది కనుక, లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ గాడ్ కదండి. శ్వాస ఉన్న ప్రతి జీవి ఏం చేయాలంట? దేవుణ్ణి. యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఒక మాట ఏమంటాడు? శ్వాస లేని జీవులు కూడా, ఇది క్విజ్ క్వశ్చన్ అనుకోండి,
క్విజ్. శ్వాస లేని కూడా శృతిస్తారు అని ఏసై అంటాడు. దేని గురించి చెప్తారు చెప్పండి? ఆ? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదండి, యేసు ప్రభునే అంటాడు, మీరు నోరు బియ్యండి, నోరు బియ్యండి, నోరు బియ్యండి దేవా. చూడండి, సాతానికి ఎట్లా అంటే యేసయ్యని పోడుతుంటే, దేవుని పోడుతుంటే వాడి మీద ఏమవుతుందంటే నిప్పులు పోసినట్టు అవుతుంది. కనుక అది తట్టుకోలేక ఏమంటున్న వాళ్ళు, ఆపండి ఆపండి ఆపండి, ఈ లొల్లి ఆపండి అంటున్నారు కదండి. యేసు ప్రభు ఏమన్నాడు అప్పుడు, వీళ్ళ నోర్లు మూస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదండి, నువ్వు కేక అంటారు, ఈ రాళ్ళే కేక ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదండి, కనుక దేవుని బిడ్డలారా, లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ గాడ్. అంటే దేవుని బిడ్డలారా, ఆ రాళ్ళు కూడా దేవుని స్తుతిస్తాయి. రాళ్ళు కూడా ఏం చేసామో చెప్పండి, సాక్ష్యం ఇస్తాయి కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్ మనం ఎడిఫై అనే వర్బ్కి వెళ్దాం. ఎడిఫై కదండి. ఎడిఫై అంటే టు ఇంప్రూవ్ పీపుల్స్ మైండ్స్ ఆర్ క్యారెక్టర్ బై టీచింగ్ దెమ్ అబౌట్ సంథింగ్. ఎడిఫికేషన్ కదండి, బోధించుట. ఎడిఫికేషన్ అంటే ఎడిఫై అంటే వర్బ్, బోధించుట లేక జ్ఞాన వృద్ధి చేయుట. ఏంటమ్మా చెప్పండి? జ్ఞాన వృద్ధి చేయుట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మీకు కొన్ని విషయాలు, 4 విషయాల గురించి జ్ఞాన వృద్ధి నేను చేస్తున్నాను. పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నేను చేస్తున్నాను కదండి. నా జ్ఞానం కాదండి కదండి, మన జ్ఞానం ఏ పాటిది కదండి. టు ఇంప్రూవ్ పీపుల్స్ మైండ్స్ ఆర్ క్యారెక్టర్ బై టీచింగ్ దెమ్ అబౌట్ సంథింగ్. అంటే టు ఇంప్రూవ్ పీపుల్స్ మైండ్స్ కదండి. ఇప్పుడు కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయండి, వాళ్ళు ఏం చేస్తుంటారు, మనుషుల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు. ఏం చేస్తారంటే వాళ్ళు మనుషుల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు. ఎప్పుడు కమ్యూనిజం గురించి చెప్పి 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 వాళ్ళలో ఉన్న ఆలోచనలు ఏమైపోతాయి, ఒక గిన్నెలో నీళ్ళు ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఏమేమి ఉంది, ఆ గిన్నెలో నీళ్ళు పోస్తా 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 అంటే ఏమైపోతుంది, ఆ పాత నీళ్ళు ఎన్ని పోతే ఏమొస్తాయేమో చెప్పండి, కొత్త నీళ్ళు వస్తాయి. ఆ విధంగా కొత్తది కొత్తది నింపుతా ఉంటారు ఎవరో కమ్యూనిస్టులు. కమ్యూనిజం గురించి నింపుతారండి, దేవుని యొక్క మాటలు తీసేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది అమెరికాలో, చైనాలో కదండి. కనుక ఈ విధంగా జ్ఞానము, టీచర్స్ ఏం చేస్తుంటారు, జ్ఞానం నింపుతుంటారు. టీచర్స్ ఏం చేస్తుంటారండి, పిల్లల మనసులో జ్ఞానము నింపుతుంటారు. జ్ఞానము, పిల్లలు నేర్చుకోవాలి, మంచి విషయాలు నేర్చుకోవాలి అని జ్ఞానము. టు ఇంప్రూవ్ పీపుల్స్ మైండ్స్ ఆర్ క్యారెక్టర్ బై టీచింగ్ దెమ్ అబౌట్ సంథింగ్. కనుక దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలమ్మో చెప్పండి, దేవుని మాటలు నేర్పించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మాటలే నేర్పించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వి మస్ట్ ఎడిఫై ద బిలీవర్స్ బై టీచింగ్ దెమ్ అబౌట్ అవర్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదండి. కీర్తన ఒక చోట అంటాడు కదా, 119 కీర్తన అనుకుంటాను, నీ నీ మాట రాగానే ఏమైంది, నా జీవితంలో వెలుగు కలిగేను. చీకటి జీవితాల్లో ఏమొస్తుందమ్మా చెప్పండి, వెలుగు వస్తుంది. కనుక అదేం పిల్లారా, ఏంటమ్మా, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగేను. కనుక అదేం పిల్లారా, సామ్స్ 119లో చక్కటి విషయాలు మనం నేర్చుకుంటాం. 105వ వచనమా నాకు గుర్తొస్తుంది, 105. నీ వాక్యము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 17వ వచనము, 17వ అధ్యాయము 5వ వచనం. మాథ్యూ, అతను ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఏమంటున్నాడమ్మా దేవుడు, ఈయన మాట వినుడి, లిసన్ టు హిస్ వర్డ్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనం ఎవరి మాటలు వినాలమ్మా చెప్పండి, లోకమ్మ మాటలు వినొద్దు. మన ఎడ్యుకేషన్కి ఎంత కావాలో అంతనే వినాలి.
మన 10th క్లాస్ పాస్ కావడానికి ఎంత నాలెడ్జ్ కావాలన్నా అంతనే కావాలి. అదే వాళ్ళు చెప్పింది మనము నేర్చుకోవాలి, ఎగ్జామ్ రాయాలి, పాస్ కావాలి. ఇంటర్మీడియట్కి ఎంత కావాలో అంతనే, డిగ్రీకి ఎంత కావాలో అంతనే, పీజీకి ఎంత కావాలో అంతనే, రీసెర్చ్ ఎంత కావాలనో అంతనే కదండి. కనుక దేవుని పిల్లారా, మనం ఏం చేయాలమ్మా చెప్పండి? యేసయ్య మాటలు వినాలి. మన ఎడ్యుకేషన్ పక్కకు పెట్టాలి. మన ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మనం చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి కదండి, అది ఇంపార్టెంట్, అది కాదన్నాను. కానీ దట్ ఈస్ అప్ టు దట్ పాయింట్. ఆ తర్వాత ఎవరి మాట వినాలమ్మా చెప్పండి? ఈయన మాట వినుడి. అందుకే యేసుప్రభు ఏమంటాడు? ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, అంటే కొంతమంది కాదు, కేవలం క్రిస్టియన్స్ కాదు, ప్రతివాడు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి బాగుపడాలంటే ఎవరి మాటలు వినాలమ్మా చెప్పండి? యేసయ్య మాటలు విని ఏం చేయాలా? వాటిని గైకొని వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని పోలిన వంటి వాడు అగును. బుద్ధిమంతుడు, ఈ విల్ బికమ్ ఏ బుద్ధిమంతుడు కదండి. కొన్నిసార్లు అంటారు బుద్ధి లేదా నీకు అంటారు కదండి. అంటే బుద్ధి లేదా అంటే ఎందుకంటారు? అంటే జ్ఞానం లేదా, తెలివి లేదా కదా. కనుక దేవుని బిడ్డ బుద్ధి ఉండాలి. బుద్ధి ఎక్కడి నుంచి వస్తామో చెప్పండి? యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ది ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ కదండి. కనుక దేవుని బిడ్డలారా, కనుక పౌలు భక్తుడు యేసు ప్రభు చేత మరి ఆయన పిలువబడ్డాడు కదండి. ఆయన సేవ కొరకు పిలువబడ్డాడు కదండి. ఆయన చెప్పిన మాటలు పాల్ టీచర్స్ కదండి. ఎఫెసియన్స్ చాప్టర్ 1 verses 17 to 23 మనం చూస్తాం. ఏంటంటే పాల్ టీచర్స్ ద చర్చ్ అండ్ అట్ ఎఫెసస్ అబౌట్ ద ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్ కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి కొన్ని వచనాలు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, అంటే వెలిగించబడ్డాయి కదండి. దీపం ఉంది కదండి. ఆ దీపం ఏం చేస్తే వెలుగు వస్తుంది? వెలిగించబడాలి. నా దీపం ఉందని చెప్పి దీపం మంచిగా క్యాండిల్ స్టాండ్ కదండి, ఒక మంచి పొజిషన్లో పెట్టి దాన్ని ముట్టించకపోతే ఏమవుతుందో చెప్పండి? రూమ్ అంతా ఏ విధంగా ఉంటుంది? చీకటిగా ఉంటుంది కదండి. ఆ రూమ్లో దీపం పెట్టి దీపాన్ని ముట్టిస్తే ఏమవుతుంది? ఏమొస్తుంది చెప్పండి? వెలుగు వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? చదమ్మ మళ్ళీ. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. దేంతో? వాక్యముతో కదండి. నీ వాక్యము నా జీవితంలోకి రాగానే నా జీవితంలోకి ఏమొచ్చిందంట? వెలుగు వచ్చింది. 119 కీర్తనలో ఆ వర్స్ నాకు తెలుస్తలేదు, కానీ మీ అందరికి తెలుసు. కనుక దేవుని బిడ్డలారా, వెలిగింపబడిన చదమ్మా. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరికి రాస్తున్నాడు చెప్పండి? ఎవరికి రాస్తున్నాడు? ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తున్నాడు. కేవలం ఒక వ్యక్తికి రాయట్లేదమ్మా చెప్పండి, సంఘస్థులకు రాస్తున్నాడు. అంటే ప్రతి వారికి ఏముందమ్మా చెప్పండి? దేవుని పిలుపు ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ పిలుపు నాది కాదు కదండి అని అనుకోవద్దు. దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు, తన సేవ పిలుస్తున్నాడు. మీకు ఏదైనా ఒక బాధ్యత ఇస్తాడు, అది మీరు చెయ్యాలి, ఆయనను గణపరచాలి. మీ పిలుపుని బట్టి నిరీక్షణటిదో ఏం చేయాలంటే మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మీకు ఏం కావాలంట? జ్ఞానమును ప్రత్యక్షతను కలిగిన మనస్సు. చాలా పౌలు చాలా ఒక్క సెంటెన్స్ లో చాలా రాసిస్తాడు.
కదండి. ఒక్క వచనం తీసుకొని, పౌలు యొక్క ఒక్క వచనం తీసుకొని మనము ఒక మెసేజ్ చెప్పొచ్చు కదండి. కనుక నేను బిడ్డలారా, ఆ జ్ఞానం మనకు కావాలండి, అందరు కావాలి కదండి. మనం మంచిగా చదువుకుంటే మన చదువుని ఎవరు తీసుకోలేరు, మన డబ్బులు లాక్కుంటారు కదండి. మన సంక్రాంతికి అందరూ ఊర్లోకి పోతే దొంగలు వాళ్ళ పని వాళ్ళు బిజీగా ఉన్నారు, చాలా బిజీగా అయిపోయింది దొంగలు. ఎందుకంటే అన్ని లాకులు ఎక్కడ వచ్చినా అది ఇది లాకరా ఇది లాక ఏ పగలగొట్టండి రా అండి, నింపుకొని పోతున్నారు వాళ్ళు దాచిపెట్టుకొని వాళ్ళు పోతే వీళ్ళు నింపుకొని వీళ్ళు పోతున్నారు. దొంగలు పెడితే జ్ఞానం కదా, అంటే ఏ టైంకి ఇప్పుడు వస్తే వాళ్ళకి వాళ్ళ పంట పడుతుంది, వాళ్ళ పంట. కానీ వాళ్ళు కూడా నిలబడారు, వాళ్ళ దేవుని దగ్గర నిలబడారు. తీసుకున్నారా అంటే తీసుకున్నాం సార్ అంటే, ఇల్లు పాల్గొట్టినారా అంటే పాల్గొట్టాం సార్ కదా. కనుక దేవుని బిడ్డలారా, జ్ఞానం మనకు అవసరం కదండి. దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తామో చెప్పండి, కట్టుతుంది, జ్ఞానవంతులుగా చేస్తుంది. యాక్ట్స్ చాప్టర్ 20 and verse 32. అపోస్తుల కార్యం 20 అధ్యాయం 32 వచనం చదువుకుందామండి. యాక్ట్స్ చాప్టర్ 20 and verse 32. ఇప్పుడు దేవునికి కృపావాక్యము, మన యేసయ్య కృప గలవాడు, ఆయన మాటలు కృపగల మాటలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన వాక్యమునకు ఏం పేరు వచ్చిందమ్మా చెప్పండి, ఏమన్నాడమ్మా? కృపావాక్యము కదండి. కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను అంటున్నాడు ఆయన. క్షేమాభివృద్ధి ఇంగ్లీష్లో దాన్ని ఎడిఫికేషన్ అంటారు. మన జీవితంలో ఏం కావాలమ్మా చెప్పండి, వాక్యము చేత మనము ఎడిఫై కావాలి, వాక్యము చేత నింపబడాలి. నరిష్మెంట్ వీక్గా ఉన్న వ్యక్తులకి ఏం కావాలమ్మా చెప్పండి, వీక్గా ఉన్న వ్యక్తులకి మంచి ఆహారం పెడితే వాళ్ళు బలం పొందుకుంటారు కదండి. ఆత్మలో వీక్గా ఉన్న వాళ్ళకి ఏమిటాలమ్మా చెప్పండి, ఆత్మీయ ఆహారము పెట్టాలి. అప్పుడు వాళ్ళకి ఏమొస్తుందంటే ఆత్మలో బలం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు గురించి మనం చూస్తే ఆయన గురించి చెప్తారు, ఆయన చాలా ఎత్తైన మనిషి, బలమైన మనిషి. అట్లా కాదు, ఆయన మామూలుగా ఉండే వ్యక్తి అంట. ఆయన చూస్తే అసలు ఈయన ఇంత పని చేస్తాడా, ఇంత సేవ చేస్తాడా, ఇన్ని పుస్తకాలు రాస్తాడని చెప్పి అనుకునే వాళ్ళంట. కానీ ఆయనలో ఉన్న ఆత్మ ఎటువంటిదేమో చెప్పండి, మనలో ఉన్న ఒక మాట అంటారు కదా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాడిని కంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనలో ఎవరున్నారమ్మా చెప్పండి, యేసయ్య, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద హోలీ స్పిరిట్ ఇస్ ఇన్ us కదండి. కనుక దేని బిళ్ళారా, అంతేకాకుండా పౌలు భక్తుడు రోమిలకు రాసిన పత్రికలో 14, 19 అన్ని నేను విశదీకరించి చెప్పట్లేదు, అంటే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పట్లేదు. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధి, పరస్పర ఎడిఫికేషన్, కంటిన్యూస్ ఎడిఫికేషన్ కదండి. పరస్పర క్షేమాభివృద్ధి అంటే మన క్షేమాభివృద్ధి ఏ విధంగా వస్తుందో చెప్పండి, బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలో ఉంటే, వాక్యం వింటే, వాక్యం తింటే మనకేమొస్తామో చెప్పండి, క్షేమాభివృద్ధి. మనం బాగుంటాము, సంఘం బాగుంటుంది, బయట సొసైటీ కూడా బాగుంటుంది. సరే, 1 కొరింథీ 14-19 వచనం చదువుకుందామా. మనం మాట్లాడేది స్పష్టంగా ఉండాలంట. 14-19 వచనం. మరియు
యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? 2 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడతాను. బూర. బూర అంటే ట్రంపెట్. ట్రంపెట్ అంటే విండ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. విండ్. దానికి ఏం కావాలి? బూర. బూర సౌండ్ రావాలంటే ఊదాలి. అంటే ఏం చేయాలి? మనము ఎయిర్ మనం ఊదాలి. ఆ ఇన్స్ట్రుమెంట్ గురించి చెప్తున్నాడు. ఏంటంటే బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు స్పష్టముగా ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? యుద్ధమునకు అంటే స్పష్టముగా ఇవ్వకపోతే దాని అర్థం అంట కదండి. ఎవరు సిద్ధపడతారు? కనుక మన మాట స్పష్టంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం మాట్లాడేటప్పుడు మన మాట ఏ విధంగా ఉండాలో చెప్పండి. స్పష్టంగా, విత్ క్లారిటీ, క్లియర్నెస్, లూసిడ్ అంటారు కదండి. అవర్ వర్డ్ షుడ్ బి లూసిడ్ కదండి. 9వ వచనం చదవమ్మా. అలాగే స్పష్టమైన మాటలు అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కాని నాలుకతో మనం పలకాలి. నాలుక ఇచ్చింది వెనకమ్మ చెప్పండి. దేవుని మాట పలకటానికి ఇచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసమే నాలుక గురించి మరి యాకోబు పత్రిక అంటాడు, నాలుక అన్ని యవములో ఏమంటాడు? చిన్నది కదండి. అయితే నేను ఆ విషయంలోకి వెళ్ళట్లేదు, మళ్ళీ టైం అయిపోతుంది కదండి. కనుక దేని వెళ్ళాలి? మనం స్పష్టంగా మాట్లాడాలి. దేని గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఎడిఫికేషన్, ఎడిఫై అంటే బోధించుట, జ్ఞానాభివృద్ధి చేయుట. అంటే దేనితో మనం మాట్లాడుతుంటాము? ఈ నాలుకతో మాట్లాడుతుంటాం. కనుక మనం క్షేమంగా మరి కరెక్ట్గా మాట్లాడాలి కదండి. మనం చెప్పేది ఇతరులకు అర్థం కావాలి. నేను మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే నా మనసులో ఒకటి ఉంటుంది కానీ గబుక్కున నేను చెప్పలేకపోతుంటాను కదండి. క్లియర్గా మీకు చెప్పలేకపోతుంటాను. కానీ మన డ్యూటీ ఏంటంటే మనం బాగా ప్రిపేర్ కావాలి. అందుకోసం నేను మీకు తరచుగా ఒక మాట చెప్తుంటాను. ఏంటమ్మా చెప్పండి. లీడర్స్గా ఉన్నవారు ప్రతి ఒక్కళ్ళు ఒక మెసేజ్ ఎప్పుడు రెడీగా ఉంచుకోవాలి కదండి. ఒక మెసేజ్, ఒక వాక్యము రెడీగా ఉంచుకోవాలి. ఈరోజు పాస్టర్ గారు రాకపోతే మీరు వాక్యం చెప్పడానికి రెడీగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా స్పష్టముగా మాట్లాడటం నేర్చుకోవాలి, స్పష్టముగా మాట్లాడాలి. కనుక దేవుని బిడ్డలారా మరొక వాక్యం, మరొక వార్నింగ్లోకి వెళ్దాం. ఏంటంటే 2 కొరింథీ 10:8 2 కొరింథీస్ చాప్టర్ 10:8 పడద్రోయవద్దు, మాటల చేత పడద్రోయవద్దు. వి షుడ్ నాట్ మిస్యూజ్ అవర్ అథారిటీ. మనకిచ్చిన ఈ అథారిటీ ఎవరిచ్చినారో చెప్పండి. దేవుడు ఇచ్చినాడు అథారిటీ. ఆ అథారిటీ మనం మిస్యూజ్ చేయొద్దు. మిస్యూజ్ చేయొద్దండి. దేవుడు మనకి ఇచ్చిన అథారిటీ కదండి. ఒక కంపెనీలో ఒక డైరెక్టర్ ఉంటే ఆ డైరెక్టర్ ఏం చేయాలండి? ఆ కంపెనీ కొరకు మంచిగా సరే లోక సంబంధం వద్దు, దానియేలు గ్రంథంకి వెళ్తే ఒక మంచి మాట ఉంటుంది దానియేలు గురించి. దానియేలు న్యాయవంతుడు అంట, యథార్థవంతుడు. 6వ అధ్యాయం మనం చూస్తాము. ఆ రాజు ఏం చేస్తాడు? దర్యావేషణ. ఆ రాజు ఏం చేస్తాడు? ఆ దేశమునకు, ఆయన రాజ్యమునకు నష్టము కలగవద్దు అని మంచి వారిని ఎంపిక చేసుకుంటాడు. ఇందాక నేను కంపెనీ మాట వాడినాను కదా. కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అన్న, హ్యూమన్ రిసోర్సెస్ వాళ్ళు ఏం చేస్తారు? మంచి వాళ్ళని ఎంపిక చేసుకుంటారు. ఎక్స్పీరియన్స్, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ డిస్పోజిషన్ ఇవన్నీ చూసి కదండి, ఎడ్యుకేషన్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అన్ని చూసిన తర్వాత వాళ్ళు ఆ జాబ్ సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఆ రాజు కూడా ఎవరిని సెలెక్ట్ చేశాడంట? 120 మందిలో ముగ్గురిని టాప్లు పెట్టినాడు. ఆ ముగ్గురులో మళ్ళీ ఇంకా ఎవరిని టాప్లో పెట్టాలనుకుంటున్నాడు? దానియేలు. హీ వాంట్స్ టు మేక్ డానియల్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బబిలోన్ ఎంపైర్. 6th చాప్టర్లో మనం చూస్తాం కదండి. ఇష్టమాయను వారిపైన చూడండి ముగ్గురిని ప్రధానులుగా నియమించను.
ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. చూడండి, ఆ ముగ్గురిలో మన దేశంలో కూడా చూస్తాం కదండి. హోమ్ మినిస్టర్ ప్రామినెంట్, తర్వాత డిఫెన్స్ మినిస్టర్ వెరీ ఇంపార్టెంట్, తర్వాత నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్టర్, ముగ్గురు ఉంటారు ప్రామినెంట్ పీపుల్. మళ్ళీ వాళ్ళ మీద ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఇప్పుడు డానియల్కి ఆ ఛాన్స్ వచ్చింది. ఆయన ఏం అసలు కోరిండా? అసలు ఏమీ కోరలేదు. దేవుల్లో భయభక్తులు కలిగి ఉంటే దేవుడే ఏం చేస్తాడో చెప్పండి, మనల్ని తీసుకొని వెళ్తుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ స్థానం ఇక్కడ కాదు, నీ స్థానం అక్కడ అంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. కనుక దేవుని పిల్లారా, మిస్యూజ్ చేసుకోవద్దు. ఏమంటున్నాను నేను? మన పొజిషన్ మిస్యూజ్ చేసుకోవద్దు. 2 కొరింథీ 10:8 వచ్చేది మరి అమ్మాయి. పడద్రోయుటకు కాక పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే, ప్రభువు మాకు అనుగ్రహించిన మిమ్మల్ని కట్టడానికే దేవుడు మాకు ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. సంఘం కట్టడానికి, ఎఫెసీ సంఘము, కొరింథీ సంఘము, ఫిలిప్పీ సంఘము, కొలసీ సంఘము, ఎన్ని సంఘాలు, ఇవన్నీ కట్టడానికి దేవుడు మాకేమి ఇచ్చినాడో? అధికారం ఇచ్చినాడు. అవన్నిటి మేము ఏం చేస్తున్నాము? మంచిగా వాడుకుంటున్నామని చెప్పేసి అంటున్నాడు కదండి. సరే, అది వార్నింగ్ అనమాట. వీ షుడ్ నాట్ మిస్యూజ్ అవర్ అథారిటీ. రోమిల్ రాసిన పత్రిక 15 మొదటి 2 వచనం చదువుకుంటే వి షుడ్ ఎడిఫై వన్ అనదర్ అని చెప్పేసి మనం చూస్తాం. కాగా బలవంతులమైన మనము చూడండి, బలవంతులమైన మనము, మనలను మనమే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలవంతులమైన కదండి. మనం జిమ్కు పోము, ఇక్కడ పోము, కానీ మనం ఎవరంటామో చెప్పండి? బలవంతులు. మన చర్చిలో జిమ్కు పోతారా? ఎవరు పోరు అంటారు కదా. ఇదే సంఘమే జిమ్ మనకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంఘమే జిమ్ మనకి. దేవుని సన్నిధే జిమ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని సందులో ఉంటే బలవంతులుగా మారిపోతాము. దేనితో చెప్పండి? దేవుని యొక్క వాక్యము చేత. ఎందుకంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాకుండా దేవుని నోట వచ్చి ప్రతి మాట వలన ఏమవుతాడంట? జీవిస్తాడు. అదే బలం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. కనుక 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు కాగా బలవంతులమైన మనము కనుక వి షుడ్ ఎడిఫై వన్ అనదర్. బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక మనల్ని మనం జిమ్కు పోయిన వాళ్ళు ఏమంటారు? అరే నీ బాడీ బాగా అయిపోతున్నా కదా, నా బైసెప్స్ కూడా బాగా అయిపోతుంది కదా, ఏమంటారు? 6 ప్యాక్స్. నాకు 6 ప్యాక్స్ వచ్చేసి, నీ కూడా 6 ప్యాక్స్ కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనకి 7 ప్యాక్స్ ఇస్తాడు దేవుడు కదండి. సంపూర్ణత నమ్మరిస్ చేస్తాడు. ఏమంటాడమ్మా చెప్పండి? బలవంతులము కదండి. బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచు మనల్ని మనం బలహీనుల ఒకళ్ళొకరు ఏమంటుందని పొగడవద్దు. పొగడవద్దు కానీ పొరికొల్ప వాళ్ళు కదండి. తర్వాత బలహీనుల దౌర్బల్యమును బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. కనుక వి షుడ్ బేర్ ద వీక్నెస్ ఆఫ్ అదర్స్. వి షుడ్ బేర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్. అంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలి? మనము క్షేమాభివృద్ధి చెయ్యాలి. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు చూడండి, క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు ఏం చేయాలంట? మేలైన దాని అందే అతన్ని సంతోషపరచాలి కదండి. కించపరచవద్దు, ఇతరులను కించపరచవద్దండి, ఎవరైనా కించపరచవద్దు కదండి. మనం ఎవరు? మన కించపరచడానికి మనం ఎవరండి కదండి. ఒకప్పుడే మనం దూరస్తులుగా ఉన్న వాళ్ళము, దేవుడు మనం దగ్గరగా తీసుకున్నాడు, ఆయన రాజ్యంలో స్థానం ఇచ్చినాడు కదండి. అది మర్చిపోయి మనం వేరే, అందుకోసం అంటారు కదా, దోస్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌస్ షుడ్ నాట్ త్రో ఎ స్టోన్ అంటారు కదా. అద్దాల మేడలో జీవించే వాళ్ళు బయట మరి కామన్ పీపుల్ లేదా మురికి వాళ్ళు ఎవరైనా పోతుంటే అని చెప్పి రాయి తీసుకొని వాళ్ళ మీద ఇసురు కొడితే ఏమవుతుంది? అద్దం విరిగిపోతుంది, మీ ఇల్లే నాశనం చేసుకుంటుంది కదండి. ఇంగ్లీష్ ప్రవర్బ్ అది. కనుక దేవుని బిడ్డలారా, ఏం చేయాలంటే మనము ఒకరినొకరు భరించుకోవాలి, ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలిగించుకోవాలి.
1 Corinthians chapter 14 verse 26. 1 Corinthians chapter 14 verse 26 చదువుకుందామండి. సహోదరులారా, మీలో ఏమి జరుగుతున్నది? ఆ, మీరు కూడి వచ్చినప్పుడు ఆ, ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, ఆ, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, ఆ, మరి ఒకడు తనకు బయలుపరిచినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, ఆ. మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు. కనుక దేవుని పిల్లారా, సంఘంలో అంటే ఏ విధంగా ఆ టైంలో ఆ సంఘం జరిగేదో అక్కడ చెప్తున్నాడు. కనుక దేవుని పిల్లారా, సంఘంలో ఒక పాట పాడాలని ఒక ఆశ ఉంటుంది ఎవరికైనా. అందుకోసం మన అవకాశం ఉంది. రండి పాటలు పాడినట్టు ఎవరు రాదు కదండి. ఏం చెప్తుంటాం మనము, రండి ఒక పాట పాడండి, స్పెల్ సాంగ్ పాడండి అంటే కూడా నెక్స్ట్ వీక్ పాడతాను అంకుల్ అంటారు. ఏమంటారు? నెక్స్ట్ వీక్. కనుక ప్రిపేర్ కావాలి, పాట పాడాలి, దేవుని సందులో దేవుని స్తుతించాలి, సాక్ష్యం చెప్పాలి. కనుక దేవుని బిడ్డలారా, వి షుడ్ ఎడిఫై. మన సాక్ష్యం ద్వారా ఇతరులకు ఏమొస్తుందంటే వాళ్ళ జీవితం మేలు కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది, సంఘానికి మేలు కలుగు. అంటే దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తున్నారు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకోసం ఒక పాట ఉంది కదా, మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు ఎవరు, మహోన్నతుడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు ఎవరు. నీ వంటి వారు లేరు, ఎందుకంటే అద్భుతాలు చేస్తావు. అద్భుతాలు మనం ఏం చేయాలో చెప్పండి, దేవుని సన్నిధిలో చెప్పాలి. కనుక నెక్స్ట్ లాస్ట్ వర్డ్కి నేను వెళ్తాను. ఎక్విప్, 4 అంటే మరి చెప్పండి. 4వది ఎక్విప్. ఇది కూడా వర్బ్, ఎక్విప్మెంట్ కదండి. ఎక్విప్మెంట్ అంటారు. ఎక్విప్ అంటే సామాగ్రి. ఎక్విప్ ఈ వర్బ్కి మీనింగ్ ఏంటంటే టు ప్రొవైడ్ సమ్ వన్ విత్ నెసెసరీ మెటీరియల్స్ ఆర్ సప్లైస్. కనుక సప్లైస్ అంటారు. సప్లైస్ ఉన్నాయా అంటారు. ఏమంటారు? సప్లై ఉన్నాయని. కొంతమంది సప్లై కంపెనీని పెట్టుకుంటారు కదండి. కనుక టు ప్రొవైడ్ సమ్ వన్ విత్ నెసెసరీ మెటీరియల్ ఆర్ సప్లైస్ అంటే సిద్ధము చేయుట. ఎక్విప్ అంటే సిద్ధం చేయుట. సామాగ్రి సమకూర్చుట. ఇంకేంటమ్మా చెప్పండి దాని గురించి చెప్పాలంటే. ఎక్విప్ అంటే సామాగ్రి సమకూర్చుట. వి మస్ట్ ప్రిపేర్ సమ్ వన్ ఫార్ ఎ పర్టిక్యులర్ యాక్టివిటీ ఆర్ పర్పస్. కనుకనే గత 20 నెలలు నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది కదండి. మీరు ఎట్లా అనుకుంటారో నాకు తెలియదు, కానీ ఎప్పుడు ఏనే చెప్తాడో వాక్యం, ఏం సుత్తి పెడతాడో అర్థం కాదని మీరు అనుకోవచ్చు కొన్నిసార్లు. కానీ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఏంటంటే 20 నెలలు నేను ప్రిపేర్ అయ్యి 20 months ఐ హ్యావ్ టేకెన్, ఐ హ్యావ్ టీచ్డ్, ఐ హ్యావ్ టాట్, బోధించిన. దీంట్లో లెసన్స్లో 75% నా ఆలోచనలు అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము జీటీఎస్ చేసినాం, గ్రాడ్యుయేషన్ థియాలజీ, నేను పాస్టర్ గారు 99లో. మరి ఏం బోధించాలనుకున్నప్పుడు ఒక బుక్ తీసుకొని స్టార్ట్ చేస్తే ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టేసిన. జస్ట్ 1-2 lessons స్టార్ట్ చేసి ఆ పక్కకు పెట్టేసిన. ఎందుకంటే మనము అంటే ఆయన చెప్పే మాటలు వేరే, అంటే ఆయన వెళ్ళిపోతుంటాడు, దేవుడు మనకి చాలా ఆలోచనలు వెళ్ళిపోతుంటాయి. కనుక దేవుని పిల్లారా, నేను అది పక్కకు పెట్టేసి నా సొంత ఆలోచన చేత నేను ఇవన్నీ 20 months మీకు టీచ్ చేసినాను కదండి. కనుక దేవుని పిల్లారా, ఏం చేసినాను, దాంట్లో 3 అంశాలు తీసుకున్నాను. డిసైపుల్షిప్, ఎవాంజలిజం, మిషన్స్. దానికి ఒక పేరు కూడా పెట్టానండి, డెమ్ కోర్స్ అని. ఆ డెమ్ కోర్స్ అంటే ఎక్కడ ఉండదు, మీరు గూగుల్ కొట్టినా ఉండదు, నేనే పెట్టిన పేరు కదండి. మీరు ఏదైనా చేయండి, దేవుడు మీకు మంచి జ్ఞానం ఇస్తాడు. మీ అందరికి దేవుడు మంచి జ్ఞానము ఇవ్వనుగాక.
యూ కెన్ రైట్ బుక్స్, యూ కెన్ రైట్ సాంగ్స్, యూ కెన్ కంపోజ్ మ్యూజిక్ కదండి. అసాధ్యమైనది ఏదియూ లేదు కదండి. కనుక దేని పిల్లారా, ఎక్విప్ అంటే సామాగ్రి సమకూర్చుట కదండి. కనుక డిసైపుల్షిప్, ఎవాంజలిజం, మిషన్స్ అనేది నేను మరి మీకు మంచిగా టీచ్ చేస్తున్నాను. కనుక దేని పిల్లారా, ఒక్కటి ఈ 20 months, ఈ 20 lessons కాదు, చాలా ఉన్నాయి. 20 months అంటే 20 lessons కాదండి, చాలా. 20 into 4 weeks అంటే ఎంత? 80. ఓకే, 80 అంటే దాదాపు 80 lessons ఉన్నాయి. దాని అర్థం ఎన్ని లెసన్స్ అమ్మా? 80 lessons కదా. 80 lessons అని చెప్పి అనుకోవచ్చు. మరి బీటెక్ చదవాలంటే ఎన్ని చదువుతారు? ఎంటెక్ చదవాలంటే ఎన్ని చదువుతారు? ఎంబీఏ చదువుతారంటే అన్ని చదువుతారు కదండి. దేవుని వాక్యం దగ్గరకు ఇష్టప్పటికీ అవి ఇంతసేపు కదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని సంధిలో ఉండాలి, దేవుని సంధిలో మనం ఆనందించాలి. ఆయన సంధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఎక్విప్మెంట్ కదండి, ఎక్విప్. మత్తయి సువార్త 7:24 చదువుకున్నాం ఇందాకనే. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు ఏ విధంగా ఉంటాడంటే బండ మీద తన ఇల్లు కట్టుకుని వంటి వాడు ఉంటాడు. ఏమొచ్చినాయంట? వాన వచ్చను, వరద వచ్చను, గాలి వచ్చను, తుఫాను వచ్చను, స్నోస్ట్రామ్. ఇప్పుడు స్నోస్ట్రామ్ అమెరికాలో సదర్న్ పార్ట్స్ అంతా కొన్ని స్టేట్స్ స్నోస్ట్రామ్ చేత నిండిపోయింది కదండి. మోనికా వాళ్ళకి స్నో రాదు, వాళ్ళకి టెక్సస్లో. వాళ్ళ స్నో వస్తే వాళ్ళు పోయి ఆనందంగా ఆడుకుంటున్నారు స్నోలో. అటు నార్త్ షికాగో ఆ ఏరియాస్ అంతా స్నో ఎన్ని ఫీట్లు వచ్చేసినాయి? 5-6 ఫీట్లు, కొన్ని జాగాలో 10 ఫీట్లు. రష్యాలో వాళ్ళు దారి చేసుకుంటే కూడా ఆ 10 ఫీట్లు ఇటుపక్క గోడ, ఏది స్నో గోడ. అంత కష్టపడుతున్నారు వాళ్ళు కదండి. కనుక దేవుని పిల్లలు ఇవన్నీ వస్తే కూడా దేవుని వాక్యం మీద ఉన్నవాడు కదలడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రిసోర్సెస్ కదండి, మనకు రిసోర్స్ గురించి దాన్ని చదువుకున్నాం. ఎఫ్ఎస్సి చాప్టర్ 1 and verse 17-18 మనం ఒకసారి చదువుకుందాం. మనకు రిసోర్సెస్ అవసరం అండి కదండి. రిసోర్సెస్ మరియు మీ మనోనేత్రములు వెలిగిపోవడాన్ని ఇది జ్ఞాపకం పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి. ఆయన పిలిచిన మీ పిలుపు ఏంటమ్మా? తర్వాత నిరీక్షణ ఎట్టిదో ఆయన స్వాస్థ్యం యొక్క ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి నన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును చాలమ్మా. కనుక దేవుని పిల్లారా, రిసోర్సెస్ ఏదైనా కావాలంటే రిసోర్సెస్ కావాలి కదండి. ఏదైనా చేయాలంటే స్టూడెంట్స్కి ఏం రిసోర్సెస్ కావాలో, వాళ్ళకి టీచింగ్ మెటీరియల్ కావాలి కదండి. స్టూడెంట్స్కి, పిల్లలకి ఏం కావాలా? వాళ్ళకి లెసన్స్, టెక్స్ట్ బుక్స్ కావాలా, హోంవర్క్ రాయడానికి, క్లాస్ వర్క్ చేయడానికి, రఫ్ బుక్స్, ఇవన్నీ వాళ్ళ పెన్సిల్స్, స్కేల్స్, కంపాస్ బాక్స్, ఇవన్నీ వాళ్ళకి అవసరం కదండి. ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి ఏం కావాలా? వాళ్ళకు కూడా అన్నీ అవసరం ఉంటాయి. కానీ వాళ్ళకి ఇంతకుముందు ఇంత పెద్ద ఒకటి ఉంటుంది, డ్రాఫ్ట్. ఏంటమ్మా డ్రాఫ్ట్? ఇప్పుడంతా కంప్యూటర్, ఇప్పుడు ఇంకా డ్రాఫ్ట్ టైం ఉంది అది. ఓకే. ఇంతకుముందు అందరూ పెట్టుకొని పోతుంది. ఇప్పుడంతా ఏది ల్యాప్, అదేమంటారు, మొబైల్ ఎవరిథింగ్. అప్పుడు ఎఫెక్ట్స్ అని ఉంటుండే అక్కడ. సోనీ ఎఫెక్ట్స్ అంటే దాని మొత్తం ఇంజనీరింగ్ మొత్తం దాంట్లో ఉంటుండే కదా. కనుక దేవుని పిల్లారా, లోకానికి ఏం అవసరం ఉన్నా లేకపోయినా మనకి ఏమి కావాలమ్మా చెప్పండి? దేవుని వాక్యం మనకు అవసరము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుకనే మేము ఏమంటాం? మేము రాసుకోండి అంటాం కదా. మీకు ఇప్పుడు ఉపయోగపడతాయి. ఇప్పుడు మీరు రాసుకున్న ఈవినింగ్ సడన్గా ఎక్కడ మీరు ఎక్కడైనా పోయినారనుకోండి,
అక్కడ సడన్ గా ఒక బర్త్డే పార్టీ ఉంది, సడన్ గా ఏదన్నా ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పండి అంటారు అనుకో, ఏం చెప్పాలి అనుకోవద్దు కదండి. మీరు ఉన్న వాక్యమే, ఎన్నో వాక్యాలు పాస్టర్ గారు ఇచ్చిన వాక్యం, నా వాక్యం కదండి, ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత మీకు మంచి మంచి వాక్యాలు మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి మీకు కొత్త వాక్యాలు స్టార్ట్ అవుతాయి కదండి. అప్పుడు మేము ఇప్పుడు రాసుకుంటాం చెప్పి అనుకుంటారా? ఆల్వేస్ రైట్. ఒక నోట్బుక్ పెట్టుకోండి కదండి. ఆల్వేస్ రైట్. నేను రక్షణ పొందినప్పటి నుంచి నేను ఎప్పుడు ఒక బుక్ మెయింటైన్ చేసుకునేవాడిని. పాస్ట్ అయిన తర్వాత మానేసిన కదా. కనుక దేవుని పిల్లారా, అది ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. 80s లో 90s లో నేను రాసుకున్న నోట్స్ కూడా కొన్ని ఉంటాయి. పాస్టర్ ఎప్పుడు పడేస్తూ ఉంటారు పాస్టర్ కదండి, ఎప్పుడు పడేస్తూ అంటది. కనుక దేవుని పిల్లారా, మేక్ నోట్స్, కీప్ నోట్స్, దే విల్ బి వెరీ యూస్ఫుల్ కదండి. దేవుడు మీకు అవకాశాలు ఇస్తాడు, దేవుడు మీకు మంచి అవకాశాలు కలిగజేయను గాక. కనుక దేవుని పిల్లారా, టీచింగ్ కదండి, టీచర్స్ కావాలి మీరు కదండి. మీరు టీచర్స్ కావాలి. బేసిక్ మీకు అవకాశం ఏంటంటే, ఆపర్చునిటీ ఏంటంటే సండే స్కూల్. అమెరికాలో పెద్ద మరి బీటీహెచ్ వీళ్ళందరూ బీటీ చేసిన కూడా ఏం చేస్తారు, ఫస్ట్ గో టీచ్ సండే స్కూల్ అంటారు. ఏమంటారు? ఒక సంగతి తెలుసా, జిమ్మీ కార్టర్ అనే ఒక మంచి, జిమ్మీ కార్టర్ అంటే ఎవరు కదా, జనరల్ నాలెడ్జ్ ఏమొస్తుంది? 0 వస్తుంది. జిమ్మీ కార్టర్ అంటే హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, గుడ్ క్రిస్టియన్ కదండి. కనుక ఆయన ప్రెసిడెన్షిప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చేసినా అంటే సండే స్కూల్ టీచ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, నేను సండే స్కూల్ టీచ్ చేయాలని చెప్పి ఆయన కాదు, ఆయన్నే ఐ విల్ టీచ్ సండే స్కూల్ అని టీచ్ చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంత తగ్గింపు కావాలండి. కనుక దేవుని పిల్లారా, పెద్ద సంఘాలు ఏం చేస్తారంటే, యూ గోన్ టీచ్ సండే స్కూల్ అంటారు, యూ గోన్ టీచ్ యూత్ ఫెలోషిప్, అక్కడి నుంచి స్టార్ట్గా అంటారు. ఏమొస్తుంది? ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. కనుక దేవుని పిల్లారా, టీచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, టీచింగ్ ఇస్ వెరీ గుడ్. సంఘములో బోధ చాలా ప్రాముఖ్యము. అపోస్తులు చాలా మంది వాక్యం చేత మరి రక్షణ పొందినప్పుడు యాక్ట్స్ చాప్టర్ 2లో మనం చూస్తాం కదండి, 36 వచ్చినమా అక్కడ మనం చూస్తాం, వాళ్ళు అపోస్తుల బోధ యందు వాళ్ళు ఏం చేసినారంట, నిలకడగా ఉన్నారు కదండి. కనుక దేవుని బిడ్డలారా, 2 తిమోతి చాప్టర్ 3:16 చదువుకుందాం. 2 తిమోతి 3:16 వచ్చినము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు, అంటే ప్రతి పనికి, బర్త్డే పార్టీ కావచ్చు, యానివర్సరీ కావచ్చు, వెడ్డింగ్ యానివర్సరీ కావచ్చు, ఒక పెళ్ళే కావచ్చు కదండి. ఒక పెళ్ళిలో గబుక్కిన మెడ్రాస్లో ఒకసారి మరి మా బంధువుల పెళ్ళిలో గబుక్కిన నాకు మా కజిన్ వచ్చి, అన్నా నువ్వు వాక్యం చెప్పింది, నాకు ముందే చెప్పలేదు, ఏం లేదు, మరి ఆ పాస్టర్ రాలేదేమో నాకు తెలియదు. మెడ్రాస్లో అన్నా నువ్వు వాక్యం చెప్పంటే, ఎంతసేపు చెప్పాలంటే చెప్పాను, 10-15 minutes చెప్పు, ఇంకా పెళ్ళి కదా అప్పుడు అంతా షార్ట్ చేస్తాను. పెళ్ళికి ఏం చేస్తానో చెప్పండి, కొన్నిసార్లు అసలు 5 నిమిషాలే వాక్యం చెప్పాలి. అయితే నేను 15 నిమిషాలు వాక్యం చెప్పిన, అప్పుడు వచ్చి అంటున్నా, అన్నా నువ్వు మంచి వాక్యం చెప్పినావు, నీకు అడ్వాన్స్గా చెప్పకపోయినావు, నువ్వు వాక్యము మంచిగా చెప్పినావంటే దేవునికి మహిమ, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక మెస్సీయ సంఘంలో ప్రతి బిడ్డ, దేవుని బిడ్డ ఏ విధంగా ఉండాలి? షుడ్ బి రెడీ. నేను ఏం చెప్పినా ఇంతకుముందే, బీ రెడీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదండి. బీ రెడీ. మీకు ఎప్పుడు అవకాశం దొరుకుతాయి, బర్త్డే పార్టీ, యానివర్సరీ కదండి, వివాహము, ఏమనగానే బీ రెడీ. ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ అనుకోవాలి. ఏమనుకోవాలి? ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని రెడీగా ఉంటారు. ఆయన పని కొరకు సిద్ధముగా ఉండాలి. దైవజనుడు ప్రతి సత్కార్యానికి సన్నద్ధుడై, ప్రతి సత్కార్యం అంటే ప్రతి మంచి పనికి పూర్ణముగా సిద్ధపడాలి కదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను చెప్పినాం కదా, ఇప్పుడు నేను 4 మెసేజెస్
ఒక్క మెసేజ్ చెప్తున్నా, అందుకో ఇంత టైం చెప్తున్నా కదండి. పూర్ణముగా సన్నద్ధుడు కావాలి, ప్రిపేర్ కావాలి. సన్నద్ధుడై సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉంటున్నాడు. అంటే పూర్ణంగా మరి ఎట్లా? నువ్వు ఒక వాక్యం చదువుకుంటే ఆ వాక్యము ధ్యానించాలి. ఫస్ట్ వాక్యం చదువుకో, తర్వాత వాక్యం ధ్యానించు, తర్వాత ఏం చేస్తావంటే ఒక పేపర్ ఒక పెన్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ వర్స్ నుంచి ఎంత నీ భాగం ఉందో అంత రైటింగ్ స్టార్ట్ చేయి. దాంట్లో కొన్ని ఒక్కొక్క వర్డ్ హైలైట్ అవుతూ ఉంటాయి కదండి, హైలైట్ అవుతూ ఉంటాయి. నువ్వు హైలైటర్ యూజ్ చేయకపోయినా కూడా పరిశుద్ధాత్ముడు హైలైట్ చేస్తాడు. ఆ వర్డ్ నువ్వు తీసుకొని దాని గురించి మళ్ళీ నువ్వు చదువు, ఇంకా రెఫరెన్స్ తీసుకో, ప్రిపేర్ కా, చదువు, డిపెండ్ అపాన్ ద హోలీ స్పిరిట్. దేవా నీకు జ్ఞానం నాకు దయచే. దేవుని వేడుకుంటే దేవుడు ఏమి ఇస్తాడో చెప్పండి, జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు కదండి. కనుక యూ షుడ్ ప్రిపేర్. దైవజనుడు ప్రతి కార్యమునకు సన్నద్ధుడగునట్లు దైవావేశము వలన కలిగిన వాక్యము. ఈ వాక్యము ఏ విధంగా వచ్చిందో చెప్పండి, దైవావేశము. ఇంగ్లీష్లో బై ద బ్రెత్ ఆఫ్ గాడ్ ఉంటుంది. ఎవ్రీ స్క్రిప్చర్ ఈస్ గివెన్ బై ద బ్రెత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శ్వాస. దాన్నే మరి ఆ తెలుగులో తర్జుమా ఏమని ఇచ్చినాడు, దైవావేశం. దేనికి ఉపయోగకరంగా ఉంటుందంట? ఉపదేశము చేయుటకు, అంటే బోధించటకు. నేనేం చేసినప్పుడు ఉపదేశము చేస్తున్నాను. తర్వాత ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజన. కనుక బీ రెడీ, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మెడిటేట్, ప్రిపేర్ యువర్ లెసన్. మీరే పెట్టుకోండి కదా. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ రాసుకుంటారు వాళ్ళే. 10th క్లాస్ రాసుకొని దాంట్లో ఏదో ఒకటి టిక్ పెట్టుకొని ఒక 10 టిక్ పెట్టుకొని పక్క పెట్టుకుంటారు. వాళ్ళే ఆన్సర్ చేస్తారు. దాన్ని ఏం చేస్తారు, వాళ్ళే క్వశ్చన్ ఒక 20-30 క్వశ్చన్స్ తయారు చేసుకుంటారు. వాళ్ళే ఏం చేస్తారు, దాంట్లో మళ్ళీ ఒక 10 టిక్ పెట్టుకొని అవి పెట్టుకొని వాళ్ళే ఆన్సర్ చేస్తారు. సెల్ఫ్ ఎగ్జామినేషన్ కదండి. కనుక చేయండి, అట్లా ప్రిపేర్ కాండి. వాక్యమునకు పరిశుద్ధాత్మ మీద మీరు ఆధారపడండి. అంతేకాకుండా వాక్యం ఈజ్ ద మెయిన్ రిసోర్స్. ఏంటమ్మా చెప్పండి, వాక్యము. కనుక దేవుని బిడ్డలారా, వాక్యం మీద ఆధారపడు. ఈ వాక్యము ఎప్పుడు మన దగ్గర ఏముండాలో చెప్పండి, వాక్యం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. ఇప్పుడు ఏమొచ్చినాయి, మొబైల్ వచ్చేసిన, నా మొబైల్లో ఉంది, నా ట్యాబ్లెట్లో ఉంది కదండి. ఉంటే మంచిదే. ఆల్వేస్ క్యారీ యువర్ బైబిల్ కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక రిసోర్స్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండోది అంటే రిసోర్స్ అంటే ఫైనాన్సెస్, డబ్బులు కదండి. డబ్బులు ఉండాలి. 2 కొరింథీ 8 మొదటి 4 వచనాలు చూసినట్లయితే మాసిదోనియ సంఘం గురించి అక్కడ చెప్తాడు కదండి. వాళ్ళని అభినందిస్తున్నాడు. వాళ్ళ బీద స్థితిలో కూడా వాళ్ళు ఏం చేసినారంట, ఇచ్చినారు. ఇచ్చి పౌలుకి ఏమంటున్నారంటే, అయ్యా ఇంకా కావాలంటే తీసుకో. వాళ్ళ స్థితి బాగలేదు, బీద వాళ్ళు అయినప్పుడు ఏమంటున్నారు, అయ్యా తీసుకోండి. సంతోషముగా నిచ్చెడు వారికి ఎంతో దేవుడు ప్రేమించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషముగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడంట, ఎంతో ప్రేమిస్తాడు. కనుక దేవుని బిడ్డ మాసిదోనియ సంఘం ఏం చేస్తారంట, వాళ్ళు అయ్యా తీసుకోండి, టేక్ అని ఇస్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా, సంఘాన్ని ప్రేమించి ఏం చేయాలమ్మా చెప్పండి, ఇవ్వాలి. సేవకులను ప్రేమించి ఏం చేయాలమ్మా చెప్పండి, ఇవ్వాలి. పోయిన అంతకుముందు నేను చెప్పిన కదా, నా ఇంటిలో ఏముండాలంట, ఆహారం ఉన్నట్లు మీరు ఏమి ఇవ్వాలంట, మీరు 10వ భాగం ఇవ్వడి. మలాకి 3వ అధ్యాయంలో. సరే, కనుక దేని బిడ్డ ఎగ్జాంపుల్ ఆఫ్ మాసిదోనియా మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 2 కొరింథీ 8 chapter 1-4 verses కదండి. ఆ 8th chapter అనుకుంటాను నేను కదా. గివింగ్ గురించి రాస్తాడు. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గివింగ్, ద పాలసీ ఆఫ్ గివింగ్, ద ఐడియా ఆఫ్ గివింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ కదండి. కీప్ రీడింగ్ 8th chapter. ఒక వార్నింగ్ ఏంటంటే దేని పిల్లారా, డు నాట్ నెగ్లెక్ట్ యువర్ గిఫ్ట్. దేని గురించి మనం చదువుకుంటున్నాం, ఎక్విప్ కదండి. నీలో ఉన్న, చదవండి 1 తిమోతి 4వ అధ్యాయం 14 వచనం.
డూ నాట్ నెగ్లెక్ట్ ద గిఫ్ట్ దట్ ఈస్ గివెన్ టు యూ. నీకు ఇవ్వబడిన బహుమానం ఏం చేద్దు, నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. ఒకతనికి ఏమి ఇచ్చినాడు దేవుడు? ఒక నాణం ఇచ్చినాడు. ఒకతనికి 2 ఇచ్చినాడు. ఇంకొక అతనికి ఏం ఇచ్చినామా? 5 ఇచ్చినాడు. ఒక్క నాణం ఇచ్చినవాడు ఇన్సల్ట్ ఫీల్ అయిపోయినాడు కదండి. ఇన్సల్ట్. నేనేంటి, నా పొజిషన్ ఏంటి? ఒకటి ఇస్తాడు. ఇది అసలు నా గురించి ఏమైనా తెలుసా ఆయనకి? కదండి, నా గురించి ఏమైనా నాకు తెలుసా? నా పొజిషన్ ఏంటి? నాకు ఒక్క తలాంతి ఇస్తాడా అని చెప్పేసి ఏం చేసినాడు? ఆయన అడిగినప్పుడు మళ్ళీ ఇస్తా అని చెప్పి తోపిపెట్టినాడు కదండి. దేవుడు అదే అడిగిండు. అందుకోసం ఏం పేరు ఇచ్చిన తర్వాత ఆయనకి చెడ్డ దాసుడా అని పేరు వచ్చింది. కనుక మనము దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ మనం సంఘంలో వాడకపోతే దేవుడు మనకి ఏమి ఇస్తాడో చెప్పండి? గిఫ్ట్ ఏమిస్తాడు? మనకు పేరు చెడ్డదాసుడు అని ఇస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, 1 తిమోతి చాప్టర్ 4:14 పెద్దలు హస్త నిక్షేపము అంటే లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ కదండి. మొన్న ఆర్డినేషన్ ఇచ్చినాం అందరు కదండి. అందరి మీద చేయబెట్టినారు కదండి. ఇండివిజువల్గా అందరి మీద చేయబెట్టలేదు, కానీ కలెక్టివ్గా కదండి. కలెక్టివ్గా అందరి మీద చేయబెట్టి ప్రార్థన చేసినారు దేవుని సేవకులు కదండి. దేవునికి అంకితం చేసినారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ ఆర్డినేషన్. కనుక దేవుని బిడ్డలారా, హస్త నిక్షేపము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలు మరి వారి చేతులు పెట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు ఏమొస్తుంది చెప్పండి? దేవుని కృప కలుగుతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఏమొచ్చింది? ఆయనకు ఒక వరం వచ్చింది అంట. ఎవరికి? తిమోతి అమ్మ. ఎవరి గ్రంథం చదువుతున్నప్పుడు మనం? తిమోతి కదా. తిమోతికి దేవుడు ఏమిచ్చినాడు? ఒక వరం ఇచ్చినాడు. ఎవరి ద్వారా ఇచ్చినాడు? పెద్దల ద్వారా ఇచ్చినాడు. పెద్దలు చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు ఇంకోరో ప్రవచనం చెప్తున్నారు కదండి. కనుక దేవుని పిల్లారా, చదవం. అనువరమును ఏం చేద్దంటే నీవు అలక్ష్యము చేయవద్దు. ఏ చిన్న పని అయినా కూడా సంఘంలో నీవు అలక్ష్యం చేయవద్దు. ఈ పని ఏంటి నేను చేస్తాము అని చెప్పి ఎన్నట్టుగా అనుకోవద్దు. ఇట్ ఇస్ ద వర్క్ ఆఫ్ గాడ్ కదండి. దిస్ ఇస్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘంలో మనం ఏ విధంగా ఉండాలో మనము నేర్చుకోవాలి కదండి. కనుక దేవుని బిడ్డలారా, హౌ టు యూజ్ యర్ గిఫ్ట్స్, యర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ కదండి. కొరింథీ సంఘానికి రాసి 12వ అధ్యాయం కదా, 12వ అధ్యాయం చూస్తాం. సరే, నేను వాటిలో వెళ్ళట్లేదు. కనుక వార్నింగ్ ఏంటంటే, డూ నాట్ నెగ్లెక్ట్ ద గిఫ్ట్ గివెన్ టు యూ. నీకు ఇవ్వబడిన ఏంటది వరమును ఏం చేయొద్దు? నిర్లక్ష్యము చేయొద్దు. అలక్ష్యము చేయొద్దు కదండి. దాచిపెట్టదు. ఎప్పుడైనా వాడుకుంటానులే అని చెప్పి అనొద్దు. ఇప్పుడే వాడుకోవాలి. ఇదే మంచి అనుకూల సమయం. కొరింథీ సంఘంలో ఏమంటాడు? ఇదే అనుకూల సమయము, ఈ దినమే అనుకూల రక్షణ దినము. టుడే. సో స్టార్ట్ యూజింగ్ యువర్ గిఫ్ట్స్ ఫర్ గాడ్ ఫ్రమ్ టుడే ఇట్సెల్ఫ్ కదండి. కనుక దేవుని బిడ్డలారా, వార్నింగ్ ఏంటంటే, వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. లేక మనకి ఏమొస్తుందమ్మా చెప్పండి? ఎందుకు చేయలేదు నా పని అంటాడు దేవుడు కదండి. మళ్ళీ అక్కడ తెల్లబట్టలు వేసుకుని నిలబడాలి కదండి. నల్లబట్టలు వేసుకున్న కూడా నిలబడతాం. మన తెల్లబడంటే మనకి ఏముంటాయి? అన్నీ ఉంటాయి. మందిరం అక్కడ ఏముంటుంది మనకి? మన సొంత ఇల్లు ఉంటుంది కదా. 14వ యోహాను సువార్త 14వ అధ్యాయంలో అనేక నివాస స్థలంలో మనకు ఇస్తాడు. కానీ మళ్ళీ అక్కడ అడిగితే ఎందుకు చేయలేదు పని అంటే అప్పుడు ఏం చెప్తాం? నాకు పెద్ద సంఘం లేకుండే, ఆయన చూడు పెద్ద సంఘం ఇచ్చిన ఆయనకి, ఏసీ సంఘం, వేల మంది వస్తుంటారు, నాకేం ఎవరు ఇక్కడ లేరు, నేను సేవ చేయాలన్నా? చేయాలి. 10 మంది ఉన్నా సేవ చేయాలి. జాయిస్ మేయర్ గారు ఎంతమందితో సేవ చేసి స్టార్ట్ చేసినామో చెప్పండి? 4. ఓన్లీ 4 పీపుల్. తన ఇంట్లో స్టడీ రూమ్లో, డ్రాయింగ్ రూమ్ అంటారు, స్టడీ రూమ్, సెట్టింగ్ రూమ్ అంటారు, ఏదైనా వాట్ ఎవర్, హాల్ అంటారు. ఇప్పుడే ఉంటారు హాల్ అంటారు.
హాల్లో కూర్చోబెట్టుకుని నలుగురి బోధ చేయటం స్టార్ట్ చేస్తే ఏమైపోయింది? అది ఇంటర్నేషనల్ మినిస్టర్ అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ఈ చిన్నదేంటి, ఇదేంటి, వాట్ అని చెప్పి అనుకోవద్దు. దేవుడు దీవిస్తాడు. మే గాడ్ బ్లెస్ యువర్ స్మాల్ బిగినింగ్స్. మే గాడ్ బ్లెస్ యువర్ స్మాల్ మినిస్ట్రీ. కనుక దేవుని పిల్లలు ఒకరిని ఎక్కడ ఏం చేయాలని చెప్పాను, మనము ఎక్విప్ చేయాలి. ఏం చేయాలి? మనం సిద్ధపాటు చేయాలి, సమకూర్చాలి. వాళ్ళకి అవసరమైంది ఏంటమ్మా చెప్పండి? వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు 20 నెలలు ఎందుకు వాక్యం నేను చెప్పినానండి, క్లాసెస్ తీసుకున్నాను ఎక్కడ పోకుండా. ఆ ట్యూస్డే ఎంత పని వచ్చినా కూడా నేను క్యాన్సిల్ చేసుకొని ఎందుకు వచ్చినాను క్లాస్కి, ఎందుకు తీసుకున్నాను క్లాస్కి అంటే టు ప్రిపేర్ యూ. దేవుని సేవ కొరకు, యాజ్ ఎవాంజలిస్ట్, యాజ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, యాజ్ పాస్టర్స్ కదండి. ఇప్పుడే మనం చదువుకున్నాం. కనుక యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 చదువుకుందాం. జాన్ చాప్టర్ 13 verse 34 and 35. గలేషియన్స్ చాప్టర్ 6 and verse 2 ఒకటి చదవండి. జాన్ చాప్టర్ 13:34. మీరు ఒకరినొకరు ఏం చేయాలంట? ఒకరినొకరు ప్రేమింపవాలను. సంఘంలో ఏముండాలో చెప్పండి? ప్రేమ ఉండాలి. ఒకరికి ఏముండాలి? ప్రేమ ఉండాలి. ద్వేషం ఉండొద్దు. వాళ్ళేందులే వీళ్ళేందులే అని ఎప్పుడూ అనుకోవద్దు. ప్రేమ ఉండాలి. సంఘంలో ఏదో చిన్న పని అన్న ప్రేమ ఉండాలి. సంఘంలో చిన్న పని చెప్పినా కూడా ప్రేమ ఉండాలి. ప్రేమతో ఎవరి పనమో చెప్పండి? అది దేవుని పని. అలగొద్దు కదా. మనకు అదొక ఈజీగా వచ్చేస్తుంది. ముఖం మార్చుకుంటాం, అలుగుతాం. అంటే ఎవరి గురించి అలుగుతున్నాము? ఎవరి గురించి అలిగేది కదండి. దేవునికి ఇష్టం లేదు. సనగటం, గొడవటం, అలగటం దేవునికి ఇష్టం లేదు కదండి. కనుక దేవుని బిడ్డలారా ఏం చేయాలి? మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. 34 మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఎ న్యూ కమాండ్మెంట్ ఐ గివ్ యూ, దట్ యు లవ్ వన్ అనదర్. దీని ద్వారా ఏమవుతుందంటే మీరు నా బిడ్డలని మీరు తెలుసుకుంటారు. దేవుడు లోకం తెలుసుకుంటుంది కదండి. తర్వాత బ్రదర్, నేను నా శిష్యులని లోకం తెలుసుకుంటారు. ఎక్కడికి వచ్చినప్పుడు శిష్యత్వంకి వచ్చినాం. ఇప్పుడు శిష్యత్వం క్లాస్ తీసుకుంటాను మీకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. ఎట్లానే ఫేర్వెల్ మెసేజ్ కనుక నేను ఎంత టైం తీసుకున్నా ఏం కాదు కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన శిష్యులుగా ఎప్పుడు మనము అనబడతాము అంటే ఆయన ప్రేమించినప్పుడు, ఇతరులు ప్రేమించినప్పుడు కదండి. దే ఆర్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. ఏమంటారమ్మా చెప్పండి? యేసయ్య శిష్యులు అంటారు కదండి. కనుక దేవుని బిడ్డలారా గలేషియన్స్ చాప్టర్ 6 verse 2 వెళ్దామండి. గలేషియన్స్ చాప్టర్ 6 verse 2 ఒకళ్ళు 1 Thessalonians 5:11 చదవండి. ఏంటమ్మా? శరీరము ఒకని భారము ఒకడు భరించాలి. ఒకరి భారం ఒకరు ఏం చేయాలంటే మనము భరించాలి. 1 Thessalonians 5:11 చదవండమ్మా. 1 Thessalonians 5 chapter and verse 11. కాబట్టి ఏం చేయాలంట? ప్రేమించాలి, ఒకరినొకరు ఆదరించాలి. ఆదరించాలంటే క్షేమాభివృద్ధి కలగజేయాలి. బాగున్నారు బ్రదర్, ఎట్లున్నారు బ్రదర్, డ్యూటీ మంచి నడుస్తుందా అని క్షేమాభివృద్ధి కదండి. మాట్లాడుకోవాలండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సెట్ అయిన తర్వాత కొంచెం మాట్లాడు. 10 నిమిషాలు ఆగండి, ఏమవుతుంది? మీరు వండుకునే బిర్యానీ తాలింపు చల్లగా కాదు, చల్లగైతే మనం వేడి చేసుకోవచ్చు. మేము ఎప్పుడు వేడి చేసుకుంటాం. అసలు మేము ఎప్పుడు అంతకుముందు ఫుడ్ తింటాం సండే. మేము సండే అసలు ఎప్పుడు వండుకోం కదా. ఎప్పుడు రీహీట్ అండ్ హీట్. రీహీట్ అండ్ హీట్. మంచిగా స్లోగన్ అది కదా. నేను చాలా స్లోగన్స్ పెడుతుంటాను కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వేడి చేసుకోనండి, వేడి తినండి అంతేనా.
వేడి చేసుకోండి, వేడి వేడిగా తినండి. కనుక దేవుని బిడ్డలారా, అసలు సండే రోజు స్పెషల్స్ మానేయండి. ఇవాళ చెప్తున్నా మీకు, సండే రోజు మ్యారినేషన్ అన్నీ చేయొద్దు. పొద్దున్న మ్యారినేషన్ చేసిపోయిన తర్వాత బిర్యానీ వండుకోవచ్చు. అంటే ఎవరైనా గెస్ట్ వస్తే వేరే మాట. సండే రోజు అసలు స్పెషల్ అందరు ఉంటారు కదండి, పిల్లలు అడుగుతుంటారు కదా, పిల్లలు చికెనే కావాలి కదా. పొద్దున అప్పుడే కూర చికెన్ తీసుకురాకూడదు కదా. కుక్ యువర్ ఫుడ్ ఎర్లీ. ఏమవుతుందండి, 1 day బిఫోర్ వండండి కదా. కర్రీ వండండి కదా, రైస్ వేడి వేడి తినండి. సరే, ఇష్టం కదండి. కనుక ఏమంటున్నాడు బ్రదర్ చెప్పండి. ఒక్కని భారం ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును ఏం చేయాలని, క్రీస్తు నియమం పూర్తిగా ఏం చేయాలి, నెరవేర్చాలి. ఫిలిపియన్స్ చాప్టర్ 2 and verse 3 and 4 చదువుకుందాం. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 3 and 4. కక్ష చేతైనను దేంతో చేయొద్దు అంటే, మనము కక్ష చేత ఏమి చేయొద్దు. మనలో కోపం ఉండదు, కక్ష ఉండదు, పగ ఉండదు, ఇవన్నీ మనకి దూరంగా ఉండాలి కదండి. సరే, హీబ్రూ చాప్టర్ 13 and verse 16 చదువుకుందాం. నేను ముగిస్తాను. హీబ్రూ చాప్టర్ 13 and verse 16. హీబ్రూ చాప్టర్ 13 and verse 16. ఉపకారము, ఉపకారం చేయాలంటే ఇంకేం